ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్ తో మీ గమ్యాన్ని చేరండి. ఎంత బాగున్నారు తెలుసా, ముక్కు పుడక. టు సచ్ ట్రెడిషనల్ ఉమెన్, చాలా చాలా బాగున్నారు మీలు లాగానే. ఎక్కడ చూసినా ఆంటిక్ పీస్ లాగా కనిపిస్తుంది మీ డ్రెస్ లాగా. ఎవరిదండి టేస్ట్ అంతా? ఎవరిది యాక్చువల్లీ? నేను అండ్ మన ఇల్లు మనకి ఎక్స్టెన్షన్ లాగా ఉండాలి. ఎవరో తెచ్చిపెట్టి ఇంట్లో మనం కూర్చుంటే ఇట్ విల్ బీ లైక్ ఒక హోటల్లో లివ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎక్కడ చూసినా ఒక డివోషనల్ అనేది, ఆ పీస్ అనేది కనిపిస్తుంది. ఇలవేల్పు రాముడా? కాదండి, అది శ్రీనివాస్ కళ్యాణం అండి. ఇదా? ఓకే, ఇక్కడ రాముడు తాతగారి. ఇప్పుడు ఉండుంటే నా సిరీస్ లో ఆయన్ని కూడా పాండమిక్ లో మాత్రం వీడిది గ్రేట్ జాబ్ అండి. ఎంతమంది దగ్గర మీరు? ఒక 1.2 lakh. ఆ టైంలో ఎలా ఉండిందంటే నిద్రలేసి ఫోన్ మోగిందంటే భయం వేస్తుంది. బట్ కపుల్ ఆఫ్ థౌజండ్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసాం కొత్తలో. బట్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఒక చికెన్ అండ్ ఎగ్ స్టోరీ లాగా అయిపోయినాయి మన లైఫ్స్. ఎలా should not reveal the name of the platform all that right now. Maybe in the next 1-2 months promotion start అయ్యి రిలీజ్ అవుతుంది. కానీ ఎలా టైం సెగ్రిగేట్ చేస్తున్నారు? నాకు దానికి ఆన్సర్ యాక్చువల్లీ లేదు. ఎందుకంటే 5 years నుంచి బిల్డ్ చేస్తున్నాము. 50+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఐ థింక్ దట్ విల్ బి ద మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్. ఒక్కసారి కూడా మీరు బబుల్స్కి వెళ్ళి అక్కడ అసలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అంతా కరెక్ట్గా నడుస్తుందా లేదా అనేది చూసుకుంటారు. ఫార్చునేట్లీ శశాంక్ మై హస్బెండ్, తను కూడా నా స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో అవి తన వీక్నెసెస్, తన స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో అవి నా వీక్నెస్. దాంట్లో తను ఎక్స్పర్ట్. ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికి రీజన్ ఏంటంటే? ఇంత సక్సెస్ఫుల్ అని ఫీల్ అయ్యాను అంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేను. ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరుగుతుంది అనుకోవటం కన్నా బిజినెస్ పీపుల్ని వీడి దొంగ అంటారు. ఫ్రీబీస్ పంచుతున్నారు కదా ఎవరి కాళ్ళు నచ్చినట్టు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకోటి ఏంటంటే, ఇంత ఉండి నాకు ఒక్కళ్ళు చాలా ఎవరైనా సరే అని ఫిక్స్ అయిపోయారు. ఏంటి ఆస్తి నమ్మకం ఏముంది అనిపిస్తుంది. లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? ఇట్స్ జస్ట్ అ నంబర్. అండ్ శివి, తన పేరు శివిని కూడా నా కూతురు కూడా ఏ రోజు నువ్వు ఇది చేస్తావో లేదు, నాకు మొన్న ఎప్పుడు ఐ వాంట్ టు బి అ సింగర్ అని చెప్పేసి క్లియర్. లైక్ షీస్ వెరీ వెరీ క్లియర్. విమెన్ ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం అనేది, ఆ మేల్ ఇగో అనేది అసలు అది వినటానికి కూడా కామెడీగా ఉంది నాకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం అది జెన్యున్ అనిపించినప్పుడు కన్విన్స్ చేసుకునే శక్తి మనకు ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవడం. నాకు ఇది కుదరలేదు, నేను వెళ్ళిపోతున్నాను అనుకునే మైండ్ సెట్ ఉంటే ఒక్క మ్యారేజ్ కూడా నిలవదు. సన్న దారం మీద ఎప్పుడైనా తెగుతుంది, ఎప్పుడేమవుతుంది, తుమ్మితే ఊడే ముక్కులాగా. యాక్చువల్లీ మేము ఇంకొక విషయం చెప్పాలి, మ్యామ్ చెప్పొద్దన్నారు కానీ చెప్తున్నాను నేను. టిఎన్ఆర్ కాలం చేసినప్పుడు you are something different than others. Ayyo, thank you. I think it's our responsibility. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇప్పటివరకు మీరు చాలా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సిరీస్ చూశారు. పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, స్వామీజీలు, రకరకాల సెగ్మెంట్స్ చూశారు ఇప్పటివరకు. అన్నీ చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ సీరియస్ డిస్కషన్స్ చూశారు. అండ్ టుడే ఈజ్ స్పెషల్ ఎపిసోడ్స్ లాగా చేస్తున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ అని అనగానే నాకు స్మిత గారే గుర్తొచ్చారు. పాప్ సింగర్ అని చెప్పాలా, ఆంటర్ప్రెన్యూర్ అనాలా, ద బెస్ట్ పర్సన్, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనాలా, అది నేను పాండమిక్లోనే తెలుసుకున్నాను. యాక్చువల్లీ స్మిత గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి మీకు. ఏంటంటే, పాండమిక్లో నేను జూమ్ కాల్లో ఒక ఇంటర్వ్యూ చేద్దామండి అని చెప్పానంటే, మనం చేసే పనులు మనం చెప్పుకోకూడదు అంజలి అని ఎంతమందికి హెల్ప్ చేశారో, ఈ చేతితో చేసినవి ఈ చేతికి తెలియకూడదు అనే స్మిత గారితో ఈరోజు సంథింగ్ డిఫరెంట్ ఇంటర్వ్యూ విత్ స్మిత గారు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. సో నైస్ టు సీ యూ రియలీ. సేమ్. ఎంత బాగున్నారు తెలుసా, ముక్కు పుడక, చెవులు, బొట్టు, సచ్ ట్రెడిషనల్ ఉమెన్, చాలా చాలా బాగున్నారు మీలు లాగానే. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఆంటిక్ పీస్ లాగా కనిపిస్తుంది మీ డ్రెస్ లాగా. ఎవరిదండి టేస్ట్ అంతా? ఎవరిది యాక్చువల్లీ?
నేను అండ్ మై ఫ్రెండ్ హూజ్ అన్ ఆర్కిటెక్ట్ అండి, ఇద్దరం కలిపి డిజైన్ చేసాము. తను కూడా మేము చేసేటప్పుడు తను యాడ్ చేసేవన్నీ కూడా నా మైండ్లోకి వచ్చి నా షూస్లో నుంచొని నాలాగా ఆలోచించి ఈ ఇంటిని డిఫరెంట్గా చేశాడు. తన ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా కొద్దిగా ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది, బట్ చాలా వరకు ఇన్పుట్స్ కానీ కలర్స్, మెటీరియల్స్ అండ్ ఇవి నేను చాలా ఇన్పుట్స్ ఇచ్చాను. బికాజ్ మన ఇల్లు మనకి ఎక్స్టెన్షన్ లాగా ఉండాలి. కరెక్ట్. ఎవరో తెచ్చిపెట్టిన ఇంట్లో మనం కూర్చుంటే ఇట్ విల్ బీ లైక్ ఒక హోటల్లో లివ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఐ బిలీవ్ దిస్ హౌస్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మీ. కానీ ఎక్కడ చూసినా ఒక డివోషనల్ అనేది ఆ పీస్ అనేది కనిపిస్తుంది. ఒకవైపు రాముడు, అక్కడ కూడా రాముడు అలా కనిపిస్తున్నాడు. ఏంటి మీ ఇలవేల్పు రాముడా? బేసిక్ కాదండి, అది శ్రీనివాస్ కళ్యాణం అండి. ఇదా? ఓకే, ఇక్కడ రాముడు. అది రెండో పీస్ ఇక్కడ మీరు చూస్తున్నది తాతగారి. మై తాతగారు వాజ్ ఇన్ ఫారెస్ట్ సర్వీసెస్ అనమాట. హీ రిటైర్డ్ యాజ్ ది చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. ఇప్పుడు ఉండుంటే నా సిరీస్లో ఆయన కూడా ఎస్, హీ డెఫినెట్లీ వాజ్ అ వెరీ కమెండబుల్ సర్వీస్ చేశారు. ఆయన రిటైర్ అయినప్పుడు కూడా మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్గా అవార్డు అండ్ ఆల్ దట్ ఇచ్చారనమాట. అండ్ ఆ డిపార్ట్మెంట్స్లో తేళ్ల సుబ్బారావు గారు, సో మమ్మీస్ ఫాదర్ అనమాట, ఆయనవి అవి. సో అనుకోకుండా మా జనరేషన్స్ నుంచి అమ్మమ్మ, తాతగారులు అట్లా నుంచి ఏవైతే ఓల్డ్ థింగ్స్ ఉన్నాయో అది అలా 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 నా దగ్గరకు వచ్చేసినాయి. అంటే నేను తెచ్చేసుకున్నా, ఎందుకంటే దానికి నాకు ఆ వాల్యూ చాలా ఇష్టం. నేను వేసుకునే చీరలు హ్యాండ్లూమ్స్ అవనివ్వండి, పెట్టుకునే జ్యువెలరీ అవనివ్వండి, ఇంట్లో ఉండే సామాన్లు కానీ ఏదో పాత సామాన్లు షాప్లో కొనుక్కొచ్చావా అని అంటారు, బట్ నాకు అలా ఇష్టం అది. బట్ నాకు అది మై ఎంతైతే నాకు కంటెంపరీ ఇష్టం. ఇక్కడ కూడా చాలా కంటెంపరీ చూస్తారు, బట్ ఇట్స్ అ వెరీ ఇండియన్ టేక్ ఆన్ కంటెంపరీ లాగా అనొచ్చు. సో అలా ఒక్కొక్కటి కేమ్ ఇన్ లైక్ దట్ అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వస్తాయి అంటారు కదా, అలా వచ్చింది నా దగ్గర. మీకు రాసి పెట్టింది అంతే. కానీ పాండమిక్లో మాత్రం యూ డి గ్రేట్ జాబ్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చెప్పుకోరు, ఈ సందర్భంగా నేను చెప్పాలి కాబట్టి అది దట్స్ మై జాబ్ యాక్చువల్లీ. ఎంతమంది దగ్గర మీరు ఒక 1000 మందికి చేసినట్టున్నారు కదా? యాక్చువల్లీ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఒక 1.2 lakh ప్లస్ మీల్స్ ఇచ్చామండి. ఓకే. సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం అట్లీస్ట్ ఫుడ్తో చేయగలిగాం, సరిపోయింది. మెడికల్ నీడ్స్ అంతగా రాలేదు. ఈ లాక్డౌన్ వల్ల డైలీ లేబర్కి వాటికి వచ్చిన ఇబ్బందులే తప్ప మెడికల్గా ఇబ్బంది పడిపోయింది వెరీ లిమిటెడ్ నంబర్ ఫస్ట్ వేవ్. సెకండ్ వేవ్ డెల్టా వచ్చినప్పుడు ఎవరినైనా ప్రొటెక్ట్ చేయాలి, సేవ్ చేయాలి అని హెల్ప్ చేయాలన్నా కూడా ఖర్చుతో కూడింది అయిపోయింది. బికాజ్ ఆక్సిజన్. అవును, నేను ఆ నెంబర్ చెప్తున్నా. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అండ్ మెడికల్ హెల్ప్, ఇమీడియట్ ఆన్ కాల్ డాక్టర్స్, తర్వాత మెడికల్ కిట్స్, ఇటువంటి మల్టిపుల్ థింగ్స్. ఒక ఈఓ అని ఆంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అని ఉంది. ఐ వాజ్ ఆ టైమ్ ఐ బిన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏపీ చాప్టర్కి. సో నేను ఇలా చేయబోతున్నాను, నేను ఐ ప్లెజ్డ్ ఐమ్ ప్లానింగ్ నా తరఫు నుంచి ఒక 200 to 400 కాన్సన్ట్రేటర్స్ చేద్దామని ఉంది నాకు అని నేను ఒక ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు చాప్టర్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి, అండ్ బికాస్ దేర్ ఆల్ వెరీ ఎఫ్లూయెంట్ ఆంట్రప్రెన్యూర్స్ ఇన్ ద స్టేట్. ఆ చాప్టర్లో ఉన్న వాళ్ళు అప్పటికి జస్ట్ 26 of us, బట్ ఆ 26 of them కెన్ అఫోర్డ్ ఇట్. సో అందరూ కూడా ముందుకు వచ్చి దే వాంటెడ్ టు డూ ఇట్. సో అది నేను అనుకున్న ఇలా మొదలెడదాం అనుకుంది, వాళ్ళు ఇంకా యాడ్ చేశారు. దానికి ఇంకా యాడ్ అయినాయి. అంటే ఒక కొన్ని థింగ్స్ యూనివర్స్ కాన్స్పైర్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అన్నట్టు ఇలా చేద్దాము అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ రోజు ఇన్ఫ్యాక్ట్ అలా చూస్తా కూర్చోలేకపోతా ఉన్నాను అనమాట. అంటే ఐ ఫెల్ట్ లైక్ వెరీ హెల్ప్లెస్. ఇలా చేస్తే అలాగ ఏదో ఒకటి చేయాలి కదా, మనం అలా ఏం చేయకుండా ఎలా ఉంటామని. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బిజినెసెస్ వర్ ఫుల్లీ ఎఫెక్టెడ్. షట్ డౌన్ అయిపోయి 2-3 నెలలు జీతాలు ఇస్తాము, రైట్, ఇఫ్ నాట్ 100%, అట్లీస్ట్ 50%, 70% టు ఎవ్రీబడి. ఉన్న 400 ఎంప్లాయీస్ పైగా ఒక పక్క శాలరీస్ వెళ్ళాలి, రెంటల్స్ గో ఇన్ టు దీస్, ఖర్చులు తగ్గట్లా, బట్ జీరో సంపాదన. సో అన్నీ షట్ డౌన్.
అటువంటి టైంలో నేను ఇంత స్పెండ్ చేసి ఇవి తెస్తాను అంటాం కూడా నా పిచ్చి పట్టిందా నీకు, నువ్వు వీళ్ళందరికీ హెల్ప్ చేయటమే ఈజ్ అ కాంట్రిబ్యూషన్, శాలరీస్ ఏం లేకుండా ఇవ్వగలగటము అండ్ రన్నింగ్ ఆల్ దిస్ అని వదిలేసే అన్నారు. నాకు అది చాలా, ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నాట్ కంఫర్టబుల్. అదేంటి ఇది చాలు అనుకొని ఎట కూర్చుంటాము, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతా అంటే అని. అప్పుడు ఒక స్ట్రాంగ్గా అనుకున్నా ఇది చెయ్యాలి, ఎలా అయినా అవ్వాలి అని. అలా మొదలెట్టాను. అది పెరిగి 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 క్లోజ్ టు 600+ కాన్సన్ట్రేటర్స్, తర్వాత కొన్ని వందల ఆక్సిజన్ సిలిండర్స్, తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో. సో అలా అనుకున్నది కాస్త ఎవ్రీ వన్ కేమ్ టుగెదర్, చేతులు కలిపారు అండ్ అట్లా 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 పెరుక్కుంటా వెళ్ళి రూరల్ ఆక్సిజన్. ఇప్పుడు పెద్ద పెద్ద ఊరుల్లో సెటప్స్ ఉన్నాయి, వెళ్ళొచ్చు. బట్ కొంచెం ఊరుల్లోకి వెళ్ళారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పరిస్థితి. సో వాళ్ళ ఇళ్ళకే మనం పంపేలాగా ఒక్కొక్క చిన్న ఊరుల్లో ఒక బ్యాంక్ పెట్టాం. అంటే నాకు తెలిసి కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నోళ్ళు అండ్ నమ్మకంగా వాళ్ళకి ఇస్తే జాగ్రత్తగా పెడతారా మెషిన్లు అనుకున్న వాళ్ళ దగ్గర ఒక 12 డిఫరెంట్ స్మాల్, తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి స్మాల్ బ్యాంక్స్ సెటప్ చేసి ఒక 30, 10, మరీ చిన్న ఊరైతే ఒక 4 అట్లా స్ప్రెడ్ అవుట్ చేసాం. అవి ఒక 40 to 50 కాన్సన్ట్రేటర్స్ వరకు ఐ థింక్ అలా స్ప్రెడ్ అవుట్ చేసాం చిన్న ఊరిలో. తర్వాత ఒక 1500 దాకా మెడికల్ కిట్స్ తయారు చేసాం అన్నమాట. అవి ఏంటంటే హోమ్ క్వారంటైన్ నుండి హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు, హాస్పిటల్ బెడ్సే లేవు కదండి ఆ టైంలో అసలు. సో వాళ్ళకి ఇంపార్టెంట్ మెడికల్ కిట్స్ తయారు చేసాం. సో అలా చాలా ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. అంతా అయ్యేసరికి ఆ టైంలో ఎలా ఉండిందంటే నిద్రలేసి ఫోన్ మోగిందంటే భయం వేస్తుంది. అందరూ ఉన్నారా, ఎవరైనా పోయారా, ఎవరైనా ఎమర్జెన్సీలో ఉన్నారా, బెడ్ దొరకలేదా, నిద్రపోవాలన్నా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు ఏం వినాల్సి వస్తుంది, దేంతో లేవాల్సి వస్తుంది అని. మా ఎంప్లాయీసే విజయవాడలో అట్లా కొంచెం నెగ్లెక్ట్ చేసి అమ్మ వెళ్ళమని ఫోర్స్ చేసి అంతా ఆర్గనైజ్ చేసినా కొంచెం డిలే చేయటం వల్ల ఒక యంగ్ బాయ్ అతను చచ్చిపోయాడు. అట్లా సో మెనీ థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఎవ్రీ సింగిల్ డే. సో అలా అది ఇన్ఫ్యాక్ట్ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ నేను చెప్పేదాన్ని కాదేమో, కానీ ఇలా ఉంది సో అండ్ సో #Smitha Care అని అప్పుడు స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఏదో ఫౌండేషన్ ఏదో చేస్తుంది అంటే వాళ్ళు వెతుక్కొని చేయటం కన్నా ఈ #Smitha Care కొట్టగానే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది నేనేదో చేసి లోపల దాసేసుకుంటే బయటకు పనికిరాదు కదా. అందుకని సోషల్ మీడియాలో కానీ కొంతవరకు చేయాల్సి వచ్చింది. కొంతమంది ఎవరికాళ్ళు కనెక్ట్ అయ్యేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ తెలంగాణలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఒక అబ్బాయి చాలా కష్టపడి ట్విట్టర్లో మార్నింగ్ నుంచి నైట్ దాకా, అతను నిద్రపోయాడో లేదో తెలియదు ఆ టైంలో, ఈ బెడ్స్ ఆర్గనైజ్ చేయటంలోనే ఉన్నాడు. అన్ని హాస్పిటల్స్తో కనెక్షన్ పెట్టుకొని ఎక్కడేముందని ఇన్ఫర్మేషన్ ఇస్తా. అట్లా ఎక్కడైనా ఆక్సిజన్ కావాలన్నా మ్యామ్ ఆక్సిజన్ కావాలి ఇక్కడ, నేను వెరిఫై చేశాననేవాడు. మనుషుల్ని పంపించేవాళ్ళం అట్లాగా. సో అట్లాగా లైక్ మైండెడ్ పీపుల్ కూడా చాలామంది కలిశారండి ఇన్ ద ప్రాసెస్. అండ్ ఆయన టు అ పాయింట్ వేర్ నేను ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే, చరణ్ ఇది చేయగలవా, ఎవరికో ఇబ్బంది ఉంది త్రూ ద గవర్నమెంట్, అట్లా చేశాడు. సో అదొక పెద్ద నెట్వర్క్ తయారైంది హెల్ప్ చేయగలగడానికి. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ నాకు కూడా. ఓ ఇలా చేయొచ్చు, ఇలా అయితే ఇలా అవుతుంది, అలా అవుతుంది. బట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసాం. ఆ తర్వాత ఒక couple of thousands, నాకు నంబర్స్ ఆ తర్వాత పని ఎక్కువైపోయి ఆ నంబర్లు ట్రాక్ పోయింది. బట్ couple of thousands of వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసాం కొత్తలో. సో అట్లా ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ టుగెదర్. యాక్చువల్లీ మీరు ఇంకొక విషయం చెప్పాలి, మ్యామ్ చెప్పొద్దన్నారు కానీ చెప్తున్నాను నేను. టీఎన్ఆర్ కాలం చేసినప్పుడు ఫస్ట్ కాల్ మ్యామే చేశారు. చేసి అంజలి వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు ఏంటి, పిల్లలు ఏ వయసు పిల్లలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏదైనా చెయ్యాలి నేను అని ఫస్ట్ టైం కాల్ చేశారు. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేసిన వివరాలు తెలుసుకున్నారు. నేనది ఏంటంటే పక్క వ్యక్తి ఏమైపోయినా కూడా పట్టించుకొని ఈ రోజుల్లో నిజంగా మీరు మాత్రం యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్స్. అయ్యో థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. లైక్
వచ్చి ఏమీ చేయకుండా ఎట్లా వెళ్ళిపోతాం అండ్ మన గురించే మనం చూసుకొని ఎలా బతుకుతాం. ఐ థింక్ ఇట్స్ అబౌట్ కమ్యూనిటీ కదా, అందరినీ చూసుకున్నప్పుడే మనం కూడా వీ లెర్న్ వీ గ్రో. సో మీ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఏంటి ఆల్బమ్స్ ఎందుకు చేయట్లేదు, చాలా రోజులు అయిపోయింది, అంటే సాంగ్స్ అనుకోండి అది యువర్ ప్యాషన్గా తీసుకున్నారు, అదేమి దాన్ని మెయిన్ లైన్గా ప్రొఫెషన్గా మీరు ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో కెన్ యూ టెల్ us? సో నేను ఒక 2 years నుంచి, పాండమిక్ ముందు నుంచి ఒక ప్రాజెక్ట్ మీద ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ అది ఆల్మోస్ట్ చిన్న టీజర్ అనౌన్స్మెంట్ లాగా కూడా చేసిన, షూట్ చేయబోతున్న 2 days ముందు కొంచెం కేసులు పెరుగుతున్నాయి అన్న ఒక భయం రాగానే ఒక్కసారి ఆగుదాం షూట్ చేయకుండా, ఎందుకంటే మొదలెట్టామంటే ఒక టెలికాస్ట్ చేసి ఆపలేము అని చెప్పి ఆగిన 3 daysలో లాక్డౌన్ స్టార్ట్ అయింది, కర్ఫ్యూ పెట్టారు. సో అలా నా ప్రాజెక్ట్ ఏమైందంటే కొంచెం దాని టైం అది తీసుకుంటూ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ దట్ ప్రాజెక్ట్ వాజ్ వెరీ లింక్డ్ టు సోషల్ పొలిటికల్. యా చూసారు. యా అవును అవును బిగ్ స్క్రీన్ మీద వచ్చి క్వశ్చన్ చేశారు ఇదిలానా అని చెప్పని. ఎవ్రీథింగ్ ఇట్ వాస్ సో గుడ్ యాక్చువల్లీ. నేను అనుకున్నా మంచి కాంపిటీటర్స్ వస్తున్నారు. నో ఇట్ ఈస్ నాకు మోర్ దెన్ ఎనీథింగ్ చాలా సోషల్ లైక్ వాట్ గోస్ ఆన్. ఎందుకంటే అటు ఇటు చేసి పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళే దేశాన్ని కూడా రన్ చేస్తారు. బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి అంటే ఒక చికెన్ అండ్ ఎగ్ స్టోరీ లాగా అయిపోయినాయి మన లైఫ్స్. ఎలా పొలిటీషియన్స్ లీడర్స్ తప్ప ఓటర్స్ తప్ప అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉన్నాం, రైట్? సో ఇన్ దట్ ప్రాసెస్ ఐ ఫీల్ లైక్ అట్లీస్ట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. పోనీ నాలాగా ఒక ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ మీద అంత ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి, సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ సొసైటీ యాజ్ అ సబ్జెక్ట్, లైక్ కంపాషన్ ఆర్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్. అందరం కూడా క్వశ్చన్ చేయాలి, అడగాలి, తెలుసుకోవాలి, ఫ్యాక్ట్స్ ఎడ్యుకేట్ చేయాలి తెలియని వాళ్ళని అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మార్పు అనేది అందరూ కలిసి చేస్తే వస్తుంది. ఒక్కళ్ళు ఇన్స్పైర్ చేయగలరు తప్ప ఒక్కళ్ళ వల్ల జస్ట్ ఒక్కళ్ళే తలుచుకుంటే రాదు, అందరం చేయాలి. సో ఇన్ దట్ ప్రాసెస్ నా కాంట్రిబ్యూషన్గా ఒక షో అనుకున్నా. అది అలా బికాజ్ ఆఫ్ కోవిడ్ లాక్డౌన్స్ మళ్ళీ మొదలయ్యేసరికి బిజినెస్ మొదలవుతుంది, దీని మీద ఫోకస్ పెట్టాలంటే ఇది అన్నీ రివైవ్ చేసుకుంటా రావాలి కదా. సో దానికి కొంచెం బ్యాక్ సీట్ ఆ 2 years తీసుకున్నా. కానీ నాకు ఐ థింక్ ఐ షుడ్ నాట్ రివీల్ ద నేమ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆల్ దట్ రైట్ నౌ. బట్ అది ఒక చాలా పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో కంటెంట్ కూడా రెడీ అయిపోయింది. వేర్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1-2 months రిలీజ్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యి రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రెస్ మీట్ దాకా నేను మేబీ రివీల్ చేయకూడదేమో డీటెయిల్స్. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ దాట్, బట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండ్ నోన్ పీపుల్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అంటే ఒక ఇంటర్వ్యూ మాట్లాడి ఏదో మనం అనుకున్న క్వశ్చన్స్లా కాకుండా ఒక టాపిక్ని బేస్ చేసుకొని వీ టాక్ అబౌట్ దట్ సబ్జెక్ట్ విత్ దట్ లీడర్ ఆర్ విత్ దట్ యాక్టర్ ఆర్ దట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దేర్ ఫీల్డ్. సో చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది అది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనగా సరిగమప కేమ్ అప్. యా అయిపోయింది, ఇప్పుడు ఫినాలే అయిపోయింది ఆల్ దట్. సో దట్ రెస్పాన్సిబిలిటీ డన్. నాకు ఎలా ఉంటుందంటే వెన్ ఐ టేకప్ సంథింగ్, నేను ఏదో ఐఎమ్ పెయిడ్ టు డూ దిస్, దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్ అనేలాగా ఆలోచించలేను. నాకు నచ్చాలి, నాకు మనస్ఫూర్తిగా చేయాలనిపించాలి. అనిపించకపోతే నేను అక్కడ కూర్చోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది డెసిషన్ తీసుకోవడానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది. బికాజ్ ఇన్నాళ్ళు నేను టెలివిజన్కి అన్నిటికీ కావాలనే బై చాయిస్ దూరంగా ఉన్నాను. ఇప్పుడు రావటము అండ్ ద ఓన్లీ ఇన్సెంటివ్ నాకు వాజ్ సరిగమప అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్లాగ్షిప్ మ్యూజిక్ షోస్. జీకనే కాదు బట్ ఫర్ ఇన్ జనరల్ యాజ్ అ మ్యూజిక్ షో ఇట్స్ ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తాం హిందీ నుంచి. సో ఇట్స్ దాంట్లో అండ్ నేను ఐ హేట్ టు సే దిస్ బట్ టీవీ అస్సలు చూడండి. సో అసలు ఏమవుతుంది ప్రోగ్రామ్ చూస్తున్నారా? చాలా అందంగా చక్కగా నవ్వుతున్నారు. ఇక్కడ ఎలా ఉన్నారో మీరు అక్కడ అలాగే ఉన్నారు. అందుకే ఇది మాట్లాడేశాను కదా, మళ్ళీ పెట్టుకొని ఏమైంది అని చూడటం అలవాటు లేదు అసలు మామూలుగా. సో
ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది. అండ్ నాకు ఒక చిన్న ఫియర్ ఉంటుంది. టెలివిజన్ ఈ మధ్య ఎట్లా తయారైందంటే ఆడియన్స్కి ఏం కావాలనుకుంటున్నారో టెలివిజన్ అది ఫీడ్ చేస్తాను. సో ఆ ఫియర్ ఉంటుంది నాకు, ఎక్కడ అబ్బో అసలు మనం ఫిట్ అవ్వము, ఎందుకు, నచ్చింది చేసుకుందామని. బట్ ఐ సమ్హౌ సెడ్ ఐల్ డూ ఇట్. అండ్ ఒక్కసారి దిగానంటే అదేదో పనికి వెళ్ళి వచ్చినట్టు కాదు, ఎవ్రీథింగ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అక్కడున్న మనుషులు, సెట్, పీపుల్ ఐ వర్క్ విత్ అందరూ కూడా దేర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోతారు. సో నేను దాన్ని వర్క్ని నన్ను చాలాసార్లు లైన్ గీసుకోలేను, ఎస్పెషలీ ఆర్టిస్టిక్ వర్క్. బిజినెస్ అంటారా, ఓకే అనుకోవచ్చు, ఇట్స్ అ బిజినెస్, లైక్ మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుద్ది, క్లోజ్ అవుతుంది అట్లా. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ పర్ఫార్మర్, నేను అటువంటి ఫీల్డ్ లింక్డ్ ఏ వర్క్ చేసినా నేను పర్సనల్గా ఫీల్ అవుతా. ఐ డోంట్ ఫీల్ ఇట్స్ అ ప్రొఫెషన్. సో సరిగమప ఆల్సో ఎవ్రీబడి దేర్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. అదే చెప్తా ఉన్నా నిన్న, ఐ హ్యావ్ మోర్ ఫ్యామిలీ నౌ, బిగ్గర్ ఫ్యామిలీ హెస్ ఎక్స్పాండెడ్ అని. సో ఐ థింక్ దీస్ టూ ప్రాజెక్ట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్రియేటివ్ సైడ్ ఆర్ ద ఆర్టిస్టిక్ సైడ్, బిజినెస్ పరంగా లాట్ ఈస్ హ్యాపెనింగ్, చాలా చాలా జరుగుతున్నాయి. బట్ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్కి వచ్చేసరికి ఐ థింక్ చాలా కోరికలు ఉన్నాయండి. టైం కూడా అంత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పటికే మీరు డిఫరెంట్ బిజినెసెస్ లో ఉన్నారు. ద బెస్ట్ బిజినెస్ ఉమెన్ అని చెప్తారు బయట అయితే. అంటే చాలా విషయాల్లో మీరు మనసు పెట్టి చేస్తారు, మీ ఏమంటారు మనసా వాచాకరణ, మీ మనసుకు నచ్చింది ఏ పని నాకు చేయరు అని చెప్పనేది మీకు పేరు ఉంది యాక్చువల్లీ. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో ఆలయం పిక్చర్ చూసినప్పుడు ఫస్ట్ నాకు అది ఎవరితోనో తెలియదు. నాకు మీ ఫోటో చూసిన తర్వాత ఒక థాట్ వచ్చింది, ఏదైనా ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా చూస్తే. బట్ ఐ ఫెల్ట్ రియలీ సో ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది. మీరు చక్కగా బుట్టలు పెట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, చీర కట్టుకుని, ఓన్లీ మట్టి గాజులు వేసుకుని, ఒక సింపుల్ నల్లపూసలు వేసుకుని ఆ ఫోటో ఆలయం యాడ్లో మీరు చూడాలి అసలు నిజంగా ఇన్స్టాగ్రామ్ ఆ పేజ్లో. ఇట్ వాస్ సో గుడ్ అండి నిజంగా. అంటే మీరు రెప్లికానా అన్నట్టుంది అది నిజంగా. నేను వెళ్ళి చూసాను చెప్పారు. సో ఇట్ వాస్ సో గుడ్ రియలీ. అంటే కలెక్షన్ అంతా కూడా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ప్యూర్లీ యువర్ పర్సనల్ టేస్ట్ అనిపించింది నాకు. ట్రెడిషనల్ వన్స్. నాకు హ్యాండ్లూమ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు తొందరగా హ్యాండ్లూమో లేకపోతే అది సంథింగ్ ఏదో టచ్ ఆఫ్ సమ్ హ్యూమన్ ఇది ఉండాలి దాంట్లో, లేకపోతే నాకు కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ ఆ ఫ్యాబ్రిక్, బీట్ సిల్క్, బీట్ కాటన్, బీట్ వాట్ ఎవర్, ఇట్ హ్యాస్ టు ఫీల్ లైక్ అ హ్యాండ్లూమ్ టు మీ. సో నేను చిన్నప్పుడు విజయవాడలో పెరిగాను. ఐ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ బట్ ఐ గ్రూ అప్ ఇన్ విజయవాడ. సో మంగళగిరి 20 నిమిషాల దూరం. నేను నా 7th 8th క్లాస్ నుంచి మంగళగిరికి ఎంత ఎక్కువ వెళ్ళేదాన్ని అంటే, నా ఫ్రెండ్స్ ఇంటర్లోకి వచ్చేసరికి జోక్స్ వేసేవారు, కార్ ఆన్ చేయగానే డైరెక్ట్ కార్ మంగళగిరి వెళ్ళిపోయేదంట ఎవరు తోలకుండా. అంటే అక్కడ జస్ట్ వెళ్ళి అంత మగ్గాల మధ్య కాటన్ అట్లా కూర్చొని చూడటమే ఎంత ఫ్యాసినేటింగ్గా ఉండేది. నేను ఎవ్రీడే వెళ్ళి కూర్చున్నా ఎవ్రీడే ఏదో కొత్తగా అనిపించేది. పొరపాటున విజయవాడ ఎవరన్నా రావటం ఆలస్యం, కారు ఎక్కించుకొని మంగళగిరి తీసుకెళ్ళిపోయేదాన్ని. సో నాకు అలా ఒక హ్యాండ్లూమ్ అనే దానికి ఎక్కడో చిన్నప్పటి నుంచి కనెక్షన్ ఉంది. అండ్ తెలుసో తెలియకో ఏదన్నా ముట్టుకోగానే ఇది నేను వేసుకుంటానా వేసుకోనా, నా ఒంటికి పెట్టొచ్చా పెట్టకూడదా అనేది ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ తెలిసిపోతుంది. సో ఐ థింక్ అది కూడా ఒక ఎక్స్టెన్షనే నాకు, అంతే. కానీ ఎలా టైం సెగ్రిగేట్ చేస్తున్నారు? ఎందుకంటే యు ఆర్ ఇంటూ డిఫరెంట్ బిజినెసెస్ అట్ ద సేమ్ టైం, ఇల్లు, చిన్న పాప. సో ఎలా టైం సెగ్రిగేషన్? ఎందుకంటే ఒక షూటు, ఒక జిమ్, ఒక ఇల్లు ఉంటే ఈ మూడింటికే ఇన్ టైం చేయాలంటే అయ్యో బాబోయ్, అది ఎవ్రీడే చేసే ఒక పెద్ద ప్రాసెస్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎలా సెగ్రిగేట్ చేసి మీ వర్క్స్ అని చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు కూడా తెలియదండి ఎలా అంటే దానికి ఆన్సర్. ఇదే కారణం అన్న చెప్పారు. నాకు దానికి ఆన్సర్ యాక్చువల్లీ లేదు. ఎందుకంటే నేను అన్నీ చేస్తానా అని నాకు అంటే బబుల్స్ ఉన్నాయి. తర్వాత దిర్ ఇస్ అనదర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. 5 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తుంది, ఫైనల్గా ఈ డిసెంబర్కి రాబోతుంది బిజినెస్. సో ఇట్స్ అ స్కిన్ కేర్ బ్రాండ్ అండి. ఇట్స్ కాల్డ్ ఓల్డ్ స్కూల్. ఒక 5-6 years బ్యాక్ ద హోల్ ఐడియా వాజ్ కన్సీవ్డ్ అండ్ R&D చేసి, సో ఇవన్నీ కూడా
ancient ancient things that our grandmothers would have done for us is the story of the brand. So 5 years నుంచి బిల్డ్ చేస్తున్నాము, R&D చేస్తున్నాము, మల్టిపుల్ థింగ్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ 50+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్కి వెళ్ళి కూర్చున్నానంటే రోజుకు 2 ప్రోడక్ట్స్ కొత్తవి వస్తూ ఉంటాయి కూడా, అండ్ ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆ కిచెన్, వంటింట్లో కూర్చొని కొత్త కొత్త డిషెస్ కుక్ చేస్తా అంటే ఎలా ఉంటుంది, ఇట్స్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దట్. సో నేను కొంత ఫార్ములేషన్, ఈ మధ్యలో గ్యాప్లో ఫార్ములేషన్ కూడా నాకు నేను చేసే బిజినెస్ మీద అవగాహన ఉండాలి అని అది కూడా స్టడీ చేశాను, ఫార్ములేషన్స్ అండ్ ద సైన్స్ బిహైండ్. ఇది బిజినెస్ స్కూల్లో మొన్న మధ్య చదివింది ఇదేనా మీరు? ఏది? బిజినెస్ స్కూల్లో లేదు, అది ఫార్ములే, అది వేరే సబ్జెక్ట్. బిజినెస్ స్కూల్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో అలాగా ఐ వుడ్ సే ఆల్మోస్ట్ that is one of my most ambitious and closest to my heart business that we're launching. Almost 5 years nunchi Bubbles lo customers or all of them, they use these products for pedicures, facials, hair oils, kani anta kuda. So I think kids line undi, so that's it will launch globally, it will start in parts of the world, India, all that. So I think that will be the most ambitious project. నేను యాక్చువల్లీ బబుల్స్కి చాలా ఏళ్ళ నుంచి పెడదాం అనుకుంటున్నాను, ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీకు ఇన్స్టాలో పోస్ట్ పెడతాను. యా తప్పకుండా ట్రై చేసి ప్రోడక్ట్స్ కూడా సర్వీస్ చెప్పండి ఎలా ఉన్నాయో. అంటే ఒక్కసారి కూడా మీరు బబుల్స్కి వెళ్ళి అక్కడ అసలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అంతా కరెక్ట్గా నడుస్తుందా లేదా అనేది చూసుకుంటారా? డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? నేను లొకేషన్స్కి అసలు వెళ్ళనండి, వెళ్ళను. వీ హ్యావ్ అ కార్పొరేట్ ఆఫీస్. ఫార్చునేట్లీ శశాంక్ మై హస్బెండ్, తను కూడా నా స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో అవి తన వీక్నెసెస్, తన స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో అవి నా వీక్నెసెస్. సో ద బ్యాలెన్స్ అంతే అసలు. బికాజ్ నాకు ఇది చేత కాదు అనుకున్నది ఉంటుంది కదా, దాంట్లో తను ఎక్స్పర్ట్. తన వల్ల కాదు అని తను అనుకుంటాడు కదా, వాటిల్లో నేను ఎక్స్పర్ట్ ఇన్ ఆర్ ఓన్ వే. సో ఏమవుతుందంటే మా డిపార్ట్మెంట్స్ మేము హ్యాండిల్ చేస్తాం, డే టు డే ఆపరేషన్స్, సిస్టమ్స్, టెక్నాలజీ అటువంటివన్నీ తన బ్రెయిన్. బికాస్ తనకు అది హీఈస్ వెరీ గుడ్ ఎట్ ఇట్. దీన్ని ఎలా చేయాలి, సిస్టమ్స్ ఎలా ప్లేస్లో పెట్టాలి, నాకు అవి గ్రీక్ అండ్ లాటిన్ అండ్ నా ఇంట్రెస్ట్ కాదు ఆ సబ్జెక్ట్. నాకు ఐడియాస్, మైండ్ ఇస్ ఆల్ కొంచెం క్రియేటివ్ మైండ్ అండ్ వెరీ యాక్టివ్గా పనిచేస్తుంది నాది. ఐఎమ్ అన్ ఆంట్రప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉన్నా చాలా ప్యాషనెట్లీ ఆంట్రప్రెన్యూరల్. నేను నంబర్స్ పెట్టుకొని చేయను అసలు. ఒక మీ తాతగారు సివిల్ సర్వెంట్, అమ్మమ్మ పొలిటీషియన్. సో వీళ్ళందరిది మీకు ఎంతో కొంత మీలో ఉందని కనిపిస్తుంది. పక్కన సేవ అంతే ప్యాషనెట్గా చేస్తారు మీరు, ఇంకో పక్క బిజినెస్ చూస్తే అంతే ప్యాషనెట్గా చేస్తారు. సో ఇంకో పక్క ట్రెడిషన్, ఇప్పుడు ఏవైతే మీరు ఇప్పుడు ఇంటి నిండా యాంటిక్స్ ఎలా పెట్టారు, సో యూఆర్ మీలాంటి అన్ని ఏమంటారు పంచపక్ష పరమాణాలతో కూడిన ఒక లేడీ దొరకడం మీ వారి అదృష్టం అంటారు. ఆయన చెప్పాలన్నమాట కాదు, చూడటానికి మాత్రం ఇద్దరిని చూస్తే అందరూ ఫస్ట్ దిల్ థింక్ ఐఎమ్ ద స్ట్రాంగర్ వన్, బట్ ఇద్దరం చాలా ఇండిపెండెంట్. హీల్ గెట్ అవే. తను ఎవరినైనా మర్డర్ చేసినా కూడా చీచి బావ అస్సలు ఛాన్సే లేదు, కళ్ళతో చూసినా నమ్మరు ఎవరు. సో బావకి చాలా కాంపిటీషన్ ఉంది, చాలామంది లవ్లో ఉంటారు తనతో. సో ఇట్స్ వెరీ, అమ్మాయిలే కాదు అబ్బాయిలు అందరూ, ఎవ్రీ వన్ ఇన్ జనరల్ దే లవ్ హిమ్ అ లాట్. సో తన లాంటోడికి ఒక వైఫ్గా ఉండటం ఇస్ వెరీ కాంప్లికేటెడ్, ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఎప్పుడు మనమే బ్యాడ్ ఉంటాం ఇద్దరిలోకి. ఎంత గొప్ప పనులు చేయండి, ఏమైనా చేయండి, బావ మాత్రం జస్ట్ కూర్చుంటే చాలు, బావ ఇస్ బెస్ట్. సో ఐ లివ్ విత్ దట్. సో ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి. ఇంకా నేను గివప్ చేస్తా, సరే మీకు నేను ఏం చేసినా బావే గొప్ప, పెట్టుకోండి మీ బావను వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి అన్నట్టు ఉంటుంది అనమాట. సో హీఈస్ వెరీ, హీస్ అ పీపుల్ ప్లీజర్ భయంకరంగా. నాకు అది యాక్చువల్లీ చేత కాదు. ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఐ విల్ హెల్ప్, ఐ విల్ గో దట్ ఎక్స్ట్రా మైల్. చేత కానీ ఓపిక లేని కూడా లేచి వచ్చేస్తే చేస్తా, బట్ తను ఎవరిని నొప్పించకుండా తనకేం కావాలో తనకే తెలియనంతగా కవర్ చేసుకుంటా
హిజ్ లైఫ్ ఇస్ లైక్ దట్. సో ఏమవుతుందంటే బట్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ, హీ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎవరిని స్ట్రైట్గా ఏమీ చెప్పడు. ఇప్పుడు నేను ఇది కరెక్ట్ కాదు కదా అన్నానంటే అనిపిస్తే అంట, తను అలా అనలేడు అనడు కూడా. సో బాగా గొప్పవాడు. బిజినెస్లో మాకు బ్యాలెన్స్ ఇస్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ యూనిక్ స్ట్రెంగ్స్. అండ్ అది ఉండాలి, ఇది ఉండాలి. లేకపోతే ఒక లెవెల్లో ఇక్కడ ఇది ఒక్కటే ఉంటే స్టాగ్నెంట్ అవుతాము, ఒక లెవెల్లో నా ఒక్క స్ట్రెంగ్తే ఉంటే ఇవి గ్రోత్ ఉండదు. సో దట్స్ ఐ థింక్ అ ఫెంటాస్టిక్ బ్యాలెన్స్ వల్ల నేను రోజు సలాన్స్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తను కూడా వెళ్ళడు. అండ్ మాది ఇంకోటి ఏంటంటే మై మామ్ కానీ నేను పుట్టినప్పటి నుంచి ఒక బిజినెస్ అట్మాస్ఫియర్లో పెరిగాను, వేర్ దే నో హౌ టు రన్ ఎంటర్ప్రైజెస్, స్టాఫ్, హౌ యూ డీల్ స్టాఫ్, టాక్ టు దెమ్, మోటివేట్ దెమ్, కల్చర్ ఎట్ వర్క్, ఇవన్నీ కానీ వాళ్ళతో చూసా దగ్గరగా. సో వెళ్ళి హ్యాండ్స్ ఆన్గా మేము పట్టుకొని ఏది నడపం, 10 మందిని ఎంపవర్ చేస్తాం. అప్పుడే ఏమవుతుందంటే ఇన్ఫ్యాక్ట్ మా అన్ని సలోన్స్లో కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ లగ్జరీ సెగ్మెంట్ అండ్ ఇట్స్ 19 years old. నేను నా బిజినెసెస్ అన్నీ కూడా మొదటి బిజినెస్ 22. సో అంత అమ్మ ఎప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ అన్ని ఎగ్స్ ఒకే బాస్కెట్లో ఉండకూడదు అనేది. ఓకే. అమ్మకి ఎప్పుడు మనం చేయి జాపి ఎవరిని అడగకూడదు, ఇచ్చే పరిస్థితిలో ఉండాలి అని అమ్మకి నేర్పింది. నాకు అమ్మ అన్నీ ఒక దాంట్లో పెట్టు కూర్చోకూడదు, మల్టిపుల్ బాస్కెట్స్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి అనేది. సో అది ఇది రెండు కలిపి ఐ ఫీల్ లైక్ 100% నేను ఏ రోజు కూడా నాకు ఇది ఎంటైటిల్డ్, ఈ ఆస్తి నాది అనుకొని పెరగల. పెద్ద యాజ్ ఐ గ్రో అప్ అంతదాకా ఎందుకు, నేను 4th 5th క్లాస్లో ఉండగానే మా షోరూమ్స్ అన్నీ విజయవాడలో ఏ షోరూమ్స్ అయితే ఉన్నాయో స్కూల్ నుంచి అందరూ ట్యూషన్కి వెళ్తే నేను మా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఓకే. మై లెర్నింగ్ కేమ్ ఫ్రమ్, నేను రోజు వర్క్ చేస్తా, కౌంటర్ వెనకాల నుంచొని వాచెస్ అమ్మాను, జ్యువెలరీ అమ్మాను, బిల్లింగ్ చేయటం నేర్చుకున్నాను, కస్టమర్స్తో మాట్లాడటం నేర్చుకున్నాను, ఎంజాయ్ చేసేదాన్ని అవన్నీ యాజ్ అ కిడ్. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఏజ్లో ఎంతమందికి వస్తుంది. అండ్ అలాగే గ్యాప్ వస్తే వంటింట్లోకి వెళ్ళి కుక్ చేసేసేదాన్ని, క్లీన్ చేసేసేదాన్ని, అన్నీ అసలు అంటే బతకడానికి ఏం కావాలో అన్నీ వచ్చండి. సో ఏమీ లేదు చాలా కంఫర్టబుల్గా లివ్ చేసే స్ట్రెంగ్స్ అయితే బిల్డ్ చేసుకున్నాను. అలా పెరిగా మనిషికి ఎంత అవసరం కదా, చాలా చాలా. సో ఏ రోజు కూడా నేను నా పాకెట్ మనీ మీదే డిపెండ్ అయ్యేదాన్ని. ఆ పాకెట్ మనీలోనే ఎవరికైనా కొనాలంటే కొనేదాన్ని. అంటే ఎలాగా అంత పాకెట్ మనీలో ఇవన్నీ ఎలా కొన్నానని కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆలోచిస్తే. అండ్ అమ్మ ఎప్పుడు అనేది, నీకు అసలు డబ్బులు విలువ తెలీదు, సంపాదించుకున్నప్పుడు తెలుస్తుంది అని. సంపాదించుకున్నాక ఇంకా దారుణం అయిపోయాయి, అసలు నాకు అసలు విలువ తెలీదు. సో ఇంకా తను అంటది, నిన్ను చూసుకొని నేను కాల్చుకుంటున్నట్టుంది, మేము చాలా సింపుల్గా అసలు ఈ గోల్ ఉండదు, నిన్ను చూసి నేను తయారయ్యాను అంటుంది. బట్ ఇట్స్ గుడ్, ఐ కీప్ టెలింగ్ హర్, ఎందుకు లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా ఎంతో కొంత, లేకపోతే ఏం పట్టుకుపోము. సో యూనో ఐదర్ యూ స్ప్రెడ్ స్మైల్, స్ప్రెడ్ లవ్, ఆర్ ఎంజాయ్ యువర్ లైఫ్, ఆర్ డూ ఆల్ ద 3. సో మీ సక్సెస్ఫుల్ బిజినెస్ జర్నీలో మీరు నేర్చుకున్న పాయింట్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికి రీజన్ ఏంటంటారు? ఇంకా నేను అంత అంటే డీసెంట్లీ వెల్ చేశాను అనుకుంటాను. అంత సక్సెస్ఫుల్ అని ఫీల్ అయ్యాను అంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేను. ఫస్ట్ అయిపోయింది కదా అనిపిస్తుంది నాకు, ప్రతిరోజు కూడా ఇంకా మొదలే లేదు అనిపిస్తుంది. సో ఐ థింక్ అలా ఉంటే నెక్స్ట్ డేకి లుక్ ఫార్వర్డ్ చేస్తాం, ఆ నెక్స్ట్ డేకి, ఆ నెక్స్ట్ మంత్ ఏమవుతుంది, ఆ నెక్స్ట్. సో ఐ థింక్ దట్స్ అ వెరీ ఎవ్రీ డే యూ వేకప్ టు ఎక్సైట్మెంట్, అది ఒకటి. అండ్ ఐ ఫీల్ లైక్ ఆల్ త్రూ మనతో వర్క్ చేసే స్టాఫ్ ఆర్ టీమ్ ఎవరినైనా కూడా ఈక్వల్స్గానే ట్రీట్ చేసి, ఎంతమందికైతే మనం పని నేర్పించి ఎంపవర్ చేయగలమో
ఐ జస్ట్ ఫీల్ లైక్ దట్ ఈస్ క్రియేటింగ్ ఎన్ ఇంపాక్ట్. సో నా బిజినెస్ కానీ నేను చేసేదంతా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరుగుతుంది అనుకోవటం కన్నా, ఇప్పుడు 400 మంది ఎంప్లాయీస్కి వీఆర్ ఏబుల్ టు గివ్ ఎంప్లాయ్మెంట్. 3,000 4,000 ఏ రోజు చేయగలమా అని ఆలోచిస్తా తప్ప ఇన్ని కోట్లు అన్ని కోట్లు అయినాయా అని లెక్కలు వేసుకోను. దట్ ఈస్ మై వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఐ థింక్ అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగామంటేనే మనం గ్రో అయినట్టు ఇన్ ద ప్రాసెస్. బట్ మన గ్రోత్తో పాటు ఇంకా చాలా కమ్యూనిటీ గ్రోత్ ఉంటే ఇట్స్ వెరీ ఎంపవరింగ్. సో నాకు ప్రతిరోజు నేను ఆలోచించేది టర్న్ ఓవర్స్, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఏబుల్ టు సపోర్ట్ నౌ అండ్ ఎంపవర్ నౌ, హౌ మెనీ క్యాన్ వి ఎక్స్పాండ్ ఇట్ టు. సో ఐ థింక్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. నాకు 1000 మంది అయినప్పుడు, 2000 మంది అయినప్పుడు, 3000 మంది అయినప్పుడు 10,000 ఎప్పుడు చేస్తాము అని, అది దట్స్ ద నంబర్ ఐ లుక్ అట్. హౌ మెనీ జాబ్స్ ఆర్ వి క్రియేటింగ్. చాలామంది ఆంట్రప్రెన్యూర్స్ని ఒక దొంగల్లా చూస్తారు. బిజినెస్ పీపుల్ని వీడి దొంగ అంటారు. ఒక్కసారి అదే ఆలోచించి వెనక్కి తిరిగి అదే ఆంట్రప్రెన్యూర్స్ లేరు, అదే ట్యాక్స్ కట్టేవాళ్ళు లేరు. అంతంత ఫ్రీబీస్ పంచుతున్నారు కదా ఎవరికాళ్ళు నచ్చినట్టు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ పాకెట్ల నుంచి ఎవరివ్వట్లా, మనం కట్టే ట్యాక్స్ డబ్బుల నుంచి ఇస్తున్నారు. సో ఒక్కసారి అది మర్చిపోయి ఆ మాట అంటం మానేసి ఎక్కడ అసలు మొదలవుతుంది ఈ ప్రాబ్లం అనేది ఆలోచిస్తే ఆంట్రప్రెన్యూర్స్కి నిజంగా చేతులెత్తి దండం పెడతారు అందరూ. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్స్ మీ టు డూ మోర్. నేను ఒక షోలో చూసాను అనమాట. ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి యూట్యూబ్లో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఇవి ఏమీ అడగకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా వేరే క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అనమాట. నైస్, థ్యాంక్ యూ. అందుకే ప్రీవియస్ మీరు ఈటీవీలో సింగింగ్ కానీ అమ్మ గురించి కానీ జోగులమ్మ గారి గురించి నాన్నగారి గురించి ఇవి ఏమి లిప్స్ లేదు. అందరూ అన్నింటిలో అన్నీ చెప్పేసి ఉన్నారు మీరు. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అది సంగతి. ఇంతకీ ఆల్ టైమ్ ఫేవరెట్ నాగార్జున గారిని చెప్పారు. నాగార్జున గారిని మీరు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు? అసలు మీ పరిచయం ఇలా అయిందంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు, అంటే అది పర్సనల్ పరిచయం కదా, ఒక ఫ్యాన్ లాగా చిన్న కిడ్. నేను 3rd క్లాస్లోనో ఏమో ఉన్నాను అనుకుంటా, అంతే. 2nd క్లాసో 3rd క్లాస్లోనో ఉన్నాను. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లైట్లో వెళ్తున్నట్టున్నాం. అయితే అదే ఫ్లైట్లో ఉన్నట్టున్నారు. ఎంత ఫన్నీ అంటే నాకు హిందీలో హిందీలో ఆ సినిమా పేరేంటి, ఇక్కడ విక్రమ్, హిందీలో హీరో, ఓకే, జాకీ ష్రాఫ్ హీరో, మా మీనాక్షి శేషాద్రి జాకీ ష్రాఫ్. నాకు ఆ చిన్నప్పుడు ఆ సినిమాలో అదే ఆ డింగ్ డాంగ్ ఓ బేబీ సింగ్ సాంగ్ అని ఉండేదా, అది. తర్వాత కోయల్ కూకే అనే పాట ఉండేదా. సో ఆ సినిమా బాగా ఇష్టం హిందీలో వెన్ ఐ వాజ్ అ కిడ్. ఆ మూవీ చూసి అదే తెలుగులో వస్తుంది అని అది ఎన్నోసార్లు చూసుంటా. అదే మూవీని నేను తెలుగులో వచ్చింది అనగానే పెట్టుకొని చూసా. నాకు ఆ మూవీ ఈయన ఫస్ట్ మూవీగా చేయటం వల్ల ఫ్యాన్ అయిపోయానా, లేకపోతే ఆయన ఉండటం వల్ల తెలుగు వర్షన్ ఇష్టమా కూడా నాకు అంత చిన్నదాన్ని టు అండర్స్టాండ్ ఏది ఫస్ట్ అనేది. సో అక్కడి నుంచి, సో ప్రాబబ్లీ ఐ వాజ్ హిస్ ఫస్ట్ ఫ్యాన్. ఓకే, చైల్డ్ ఫ్యాన్ టైప్ అనమాట. సో ఇట్స్ వెరీ 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 లిటిల్ కిడ్ వెన్ ఐ సా. అండ్ ఆ తర్వాత బెంగళూరు వెళ్తున్నాము. ఫ్లైట్ దిగగానే నా చేతిలో ఒక బుక్ ఉంది. పరిగెత్తుకుంటా వెళ్ళి కెన్ ఐ హ్యావ్ యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడిగాను. ఆ బుక్ ఎక్కడుందో తెలియదు ఇప్పుడు, బట్ చాన్నాళ్ళు ఉండేది. బండ బుక్కి వెనకాల నా పేరు రాసి లవ్, ఏదో ఒక చిన్న లైన్ రాసి లవ్ నాగార్జున అని సిగ్నేచర్ ఉంది. ఆయనకు ఆ స్టోరీ తెలిసి ఉండదు కూడా. తర్వాత కలవటం తర్వాత ఇది వేరు, బట్ మై ఫస్ట్ ఇది వాజ్ ఆ మూవీ. దాని నుంచి ఆ మూవీ, దాని నుంచి ఆ ఫ్లైట్లో ఫస్ట్ టైం మీట్ అవ్వటం. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. రావు గారి అన్న సినిమాలో ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ చేస్తారు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రావు గారి అని ఏఎన్ఆర్ పిల్లల సినిమా, దాంట్లో గెస్ట్ అపియరెన్స్ వస్తారు. లిఫ్ట్లో నుంచి దిగి కొట్టేసి వెళ్తారు ఏదో వాట్ ఎవర్ బ్యాడ్ గైజ్. ఆయన చూడటానికన్నా ఆ సినిమా మళ్ళీ రివైండ్ చేసుకొని చూసేదాన్ని. సో ఇట్ వాజ్ అ వెరీ కిడ్, చిన్న లైక్ దట్ చైల్డ్ ఫ్యాన్ ఆఫ్ వన్ యాక్టర్ టైప్. బట్
కోఇన్సిడెంట్లీ నా కెరియర్ స్టార్ట్ అయ్యాక ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి, కొంచెం బిజినెస్ ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ నుంచి కూడా ఆడపిల్లలు బయటికి వచ్చి ఆర్ట్ కెరియర్లోకి రావాలి అని ఆయనకు ఉండేది ఎప్పుడు. మాకు ఎట్లాగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు ఏంటి పాడడానికి పంపిస్తాం ఏంటి, అసలు ఈ మూవీస్ ఏంటి పాడటం ఏంటి అనే మైండ్ సెట్. 20 years బ్యాక్ ద వరల్డ్ వాజ్ వెరీ డిఫరెంట్. అంటే ఈ 15 ఏళ్లలో మారినంత నేను అసలు ఊహించలేను. అంటే ఎగ్జాక్ట్లీ వెన్ ఐ వాజ్ 20 years old వరల్డ్ ఎలా ఉండేది, 16 వెన్ ఐ వాజ్ 16 వరల్డ్ ఎలా ఉండేది, టుడే ఎలా ఉందంటే అసలు సంబంధం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ సో క్యాజువల్. అదేంటి యూ కెన్ మ్యారీ అన్ ఆపోజిట్, ఫర్గెట్ రిలీజన్, ఫర్గెట్ కాస్ట్, ఫర్గెట్ ఎనీథింగ్, యూ కెన్ మ్యారీ ద సేమ్ జెండర్ నౌ ఓపెన్లీ. సో ఇట్స్ అంత ఓపెన్నెస్ వచ్చేసింది మైండ్ సెట్స్లో. సో వెన్ ఐ స్టార్టెడ్, నాకు 16 ఏళ్ళప్పుడు నేను ఫస్ట్ ప్రొఫెషనల్గా పాడటం మొదలెట్టాను. సో ఆ 16 years ఏజ్లో ఎంతోమంది అసలు అవసరం ఏంటి, ఈ కెరియర్ ఏంటి, అసలు ఇదేంటి అని మోస్ట్ ఆఫ్ ద సేమ్ పీపుల్స్ ఏవో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరినీ వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్లోకి పంపిస్తున్నారు. బట్ మైండ్ సెట్స్ వర్ వెరీ డిఫరెంట్ అట్ దట్ టైం. ఆ టైంలో ఆయన మాత్రం హీ యూస్ టు సే గర్ల్స్ ఫ్రమ్ బాయ్స్ కాదు, బాయ్స్ ఎట్టాగో వాళ్ళు ఇష్టం అన్నట్టుండేది, గర్ల్స్ని ఇట్లా తెలిసిన ఫ్యామిలీస్ నుంచి కూడా బయటికి పంపటం ముఖ్యం అనేది ఉండేది ఆయనకి. సో ఈజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ఇట్ అండ్ ఐ థింక్ దట్ లైకింగ్ ఐ ఆల్వేస్ హ్యావ్ నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ డేస్లో. ఫస్ట్ ఆల్బమ్ తర్వాత ఇది. యా రైట్. ఏదో టాటూ ఉంది మీ చేతిలో. నా కూతురు పేరు శివి. పాప ఉందండి, వెళ్తుంది స్కూల్ వెళ్ళిపోయిందా? ఎందుకంటే లాస్ట్ ఒక ఎంట్రీలో పాప కూడా చక్కగా ఇద్దరు కలిసి పాట పాడారు, మీరు చూసారు. సో కూడా యాక్చువల్లీ ఏం చదువుతుంది మీరు? ఇప్పుడు 5th అయిపోయి 6th వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇంత ఉండి ఆల్మోస్ట్ 4-5 జనరేషన్స్ నుంచి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెరీ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా కూడా మన దేశం అంతా సంతానంతో జనాలతో కొట్టుకుపోతుందని నాకు ఒక్కళ్ళు చాలా ఎవరైనా సరే అని ఫిక్స్ అయిపోయారు. కానీ అలా ఉండరండి. ఇన్ జనరలీ నాకు ఇంకొకళ్ళు ఉండాలి, నా ఆస్తిని అనుభవించడానికి ఒకళ్ళు కాదు ఇంకో 10 మంది ఉన్నా కూడా తక్కువే అన్నట్టుగా జనాలు ఆలోచించే నాకు సిచ్యువేషన్స్లో అసలు ఆస్తి అనే ఆలోచన రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ వైపే వెళ్ళదు. అండ్ శివి, తన పేరు శివి, శివిని కూడా ఎప్పుడు కూడా నాకు ఇది ఉంది, ఇది నాది అనే మైండ్ సెట్ నాకు ఎలాగైతే మా అమ్మ రానివ్వలేదో, అమ్మమ్మ అసలు అమ్మకేమీ ఇచ్చింది లేదు. అమ్మమ్మ మొత్తం పనిచేసింది. అమ్మమ్మ ఆల్సో నెవర్ రియలీ పోగేసి ఇచ్చింది లేదు. ఆవిడకి ఏ రోజు ఎవరికి ఏదైనా నీడ్ ఉంది, ఇక్కడ పరిస్థితి ఉంది, బ్యాగ్లో 100-10 తేడా తెలియకుండా అయిపోయేవంట. తన టైంలో వాళ్ళు చెప్పేవారు. అండ్ ఆ రోజుల్లో పాలిటిక్స్ వాజ్ వెరీ డిఫరెంట్ కంపేర్డ్ టు నౌ. కరెక్ట్. అప్పుడు ఇట్ వాజ్ సర్వీస్. అన్ని రకాల వాళ్ళు ఉండేవారు అన్ని టైమ్స్లో, బట్ అది కూడా ఉండేవారు సర్వీస్ వాళ్ళు కూడా. ఇప్పుడు బేర్లీ వి సీ దట్, రైట్? సో తను కూడా అమ్మకేదో ఇచ్చింది లేదు. తను ఉన్న పవర్ పొజిషన్స్లో షీ కుడ్ హ్యావ్ గివెన్ అ లాట్, బట్ షీ నెవర్ డిడ్. అమ్మ తను సొంతగానే నిలబెట్టుకొని పైకి వచ్చింది ఎవ్రీథింగ్. దో షీ వాజ్ మ్యారీడ్ ఇన్ టు ఎఫ్లూయెంట్ డీసెంట్ బిజినెస్ ఫ్యామిలీ ఓన్లీ. కానీ తనంతట తనే చేసుకుంది ఏదైనా. డాడీ వైపు వాళ్ళ నుంచి అట్లా ఏమీ లేదు. సో షీ స్టూడ్. అలాగా నాకు కూడా నేను నీకు ఇది ఇస్తాను, నీకు అది లేదు మైండ్. నేనేం చేయాలి, నేను రేపు ఎలా లివ్ చేయాలంటే ఏం చేయాలి అనేది 16-17 ఏళ్ల వయసు నుంచే నాకు ఉండేది క్లియర్గా. సో తను దాన్ని జస్ట్ డైరెక్షన్ ఇచ్చింది నాకు, అంతే. ఆ డైరెక్షన్ తీసుకొని ముందుకెళ్ళటం. నా కూతురు కూడా ఏ రోజు నువ్వు ఇది చేస్తావా లేదు, నాకు మొన్న ఎప్పుడు ఐ వాంట్ టు బీ అ సింగర్ అని చెప్పేసి క్లియర్, లైక్ షీఈస్ వెరీ వెరీ క్లియర్. షీల్ డూ బిజినెస్, షీల్ వాంట్స్ టు లెర్న్ క్లాసికల్ డాన్స్, షీ వాంట్స్ టు బీ అ వెరీ వెరీ గుడ్ సింగర్ అంట. అట్లా కూడా కాదు, బెటర్ దెన్ అమ్మ, అన్నీ వెరీ క్లియర్ చెప్పేస్తుంది. నాకు ఇది కావాలి, అది కావాలి. ఏం క్లాస్ పియానో నేర్చుకుంటుంది, తనకి ఏం కావాలంటే అది చెప్తుంది, అడుగుతుంది, నేర్చుకుంటుంది. మొన్న విష్ణు సహస్రనామం నేర్చుకోవడానికి తనంతట తనే మాట్లాడేసుకొని టీచర్తో తనే క్లాసెస్ ఇచ్చేసుకొని తనే రికార్డ్ చేసి పంపించుకుంటుంది రోజు. సో నాకు ఆల్మోస్ట్ ఒక వెరీ వెరీ ఇండిపెండెంట్, ఎక్స్ట్రీమ్లీ లవింగ్, చాలా రెస్పెక్ట్ ఇస్తుంది పేరెంట్స్కి, కానీ చాలా ఇండిపెండెంట్గా కూడా ఉంటుంది. అదేంటమ్మా వాళ్ళు ఎవరో చెప్పారు
చేయటం ఏంటి, తనకు ఉండాలి కదా అని అంటుంది. కానీ బయటకు వచ్చి అట్లా మాట్లాడదు, నాతో మాట్లాడేవి క్లియర్గా ఉంటుంది తన మైండ్. సో ఏ రోజు కూడా ఒక ఆస్తి ఏదా వెనక్కి ఏంటి ఆస్తి నా మొహం ఏముంది అనిపిస్తుంది. లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్, ఇట్స్ జస్ట్ అ నంబర్. మేబీ ఇట్ విల్ గివ్ యూ లిటిల్ మోర్ కంఫర్ట్స్ అండ్ ఫ్రీడమ్. దానికి మించి వాట్ ఈజ్ ఇట్ అనేది చాలా తక్కువ విలువ ఇస్తాయి. ఇట్స్ ఇంపార్టెంట్ కానీ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్. కానీ ఇన్నేళ్ల మీ మ్యారీడ్ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్టయితే ఎక్కువ ఫెయిల్ అయిన సందర్భాలే మ్యారేజెస్ మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. రీసెంట్గానే పెళ్ళి ఒక 10 ఏళ్ల లోపల జరిగిన పెళ్ళిళ్ళలో నేనైతే మరీ దారుణంగా 3-4 ఇయర్స్కే డైవర్స్ చేసుకున్న సందర్భాలు నేను చాలా దగ్గర నుంచి చూశాను. కానీ మీరిద్దరూ కూడా ఇంత మీ నెత్తి మీద ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా ఇద్దరు ఇంత చక్కగా, అంటే కొట్లాటలేని ఫ్యామిలీ ఉండదంటారు, కానీ ఈ రోజుకి మీ ఇద్దరి మధ్య అంత సఖ్యత, అంత అన్యోన్యత, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఎలా అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా అంటే వెన్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ ఆల్సో ఫ్రీడమ్. రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఓకే పొజిటివ్నెస్ అవి ఇవి ఉండొచ్చు, కాకపోతే ఇద్దరం కూడా ఆర్ నాట్ మేడ్ లైక్ దట్. ఇన్ ద సెన్స్ అంటారు కదా, ఇఫ్ యూ లవ్ సమ్వన్ లెట్ దెమ్ ఫ్రీ, ఇఫ్ దే ఆర్ యోర్స్ దే విల్ బీ విత్ యూ, ఇఫ్ దే నాట్ దే వర్ నెవర్ మెంట్ టు బీ అని. సో అట్లా నేను శశాంక్ ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఇచ్చా, తను నాకు ఎప్పుడు ఇచ్చాడు. నేను ఇది చెయ్యొచ్చా అని పర్మిషన్ ఏ రోజు అడగాల్సిన అవసరం రాలేదు నాకు. ఇది చేస్తున్నాను అని చెప్పటమే తప్ప. కొన్నిసార్లు చెప్పకుండా అయిపోయాక బాబోయ్ అసలు ఇది అయ్యింది ఇట్లా, ఓ అవునా. సో వీఆర్ సో యూస్ టు దట్ ప్యాటర్న్ ఆఫ్ బీయింగ్ వెరీ ఇండిపెండెంట్ అండ్ వీ వర్క్ టుగెదర్ అండ్ ఆల్సో ఆర్ వెరీ ఇండిపెండెంట్. ఇప్పుడు చాలామంది అంటారు మాకు వర్క్ కాన్ఫరెన్స్ టేబుల్ డిన్నర్ టేబుల్ ఒకటి అయిపోతుంది ఫ్యామిలీలో కలిసి వర్క్ చేస్తే అని. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ ఒక వెరీ క్లోజ్, లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ కమ్యూనిటీ లైక్ యువర్ ఫ్రెండ్స్ వాట్ ఆల్ ఆఫ్ దట్. వాళ్ళు ఉండటం వల్ల ఎంతో కొంత, ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా వన్స్ యువర్ హోమ్, మన స్పేస్ ఎప్పుడైనా ఒక్కళ్ళే ఉండాలనిపించే మూమెంట్స్ ఉంటాయి. బట్ శశాంక్ కూడా చాలా మనుషులు, హీ లైక్స్ పీపుల్, ఇష్టం జనం మనుషులు. సో అది ఇద్దరికి కూడా అలా ఉండటం వల్ల, శివి కూడా అలా ఉండటం వల్ల మాకు ఇట్స్ వెరీ ఈజీ ఇన్ మెనీ వేస్ టు బ్యాలెన్స్ వర్క్ మ్యారేజ్ ఇది, బికాస్ దెర్ ఆర్ పీపుల్ ఆల్ ద టైమ్. సో దట్ కంఫర్ట్ అనేది ఒకటి ఎప్పుడు. అంటే చాలామంది విమెన్ ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం అనేది, ఆ మేల్ ఈగో అనేది వల్ల వాళ్ళు ఏమీ సొంతగా నిర్ణయాలు తీసుకోలేదు. ఏమండి ఇది చేయనా, ఏమండి ఇది కొన్నా, లేదా ఇది నేను చేశాను పర్మిషన్స్ తీసుకోవడం, లేదా చేసిన తర్వాత చెప్పకపోతే ఏమనుకుంటారనే ఒక టెన్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర కూడా. అలాంటి సందర్భాలు మీరు ఎప్పుడు? అసలు అది వినటానికి కూడా కామెడీగా ఉంది నాకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అట్లాంటి ఎలా ఉంటాయి, ఎందుకు అలా ఉంటారు అనేది కూడా నాకు అర్థం కాదు. బికాజ్ అది నాకు తెలిసి అమ్మమ్మ జనరేషన్ నుంచే మా ఇంట్లో లేదు. సో అది కొత్తగా ఎవరైనా అలా చేస్తున్నా కూడా ఐ ఆల్సో బ్లేమ్ ద విమెన్, నాట్ మెన్ అలోన్. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడవాళ్ళని కూడా బ్లేమ్ చేయాలి. ఎందుకంటే దే షుడ్ నో హౌ టు, అంటే మ్యారేజ్ అనేది ఇట్స్ అ వెరీ మ్యూచువల్ బ్యాలెన్స్ అండి. రెండు స్ట్రైక్ చేయాలి. అండ్ అంత ఇష్టం ఉంది మన మీద ఎవరికైనా అన్నప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్పి మనం అది జెన్యున్ అనిపించినప్పుడు కన్విన్స్ చేసుకునే శక్తి మనకు ఉంది. అది అలా చేయగలగటం. సో డెఫినెట్గా ఒకటైతే చెప్తాను, ఎడ్యుకేటెడ్ అట్లా ఉన్నోళ్ళు కొంచెం మైండ్ సెట్ వేరు ఉండొచ్చు, బట్ కొద్దిగా బాగా స్మాల్ దీని నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను ఒకటి గమనించింది చెప్తాను, ఫ్రమ్ ఎంప్లాయీస్ స్టాండ్ పాయింట్ చెప్తా, బికాజ్ ఇంతమందితో డీల్ చేసి ఉంటాను కదా. అండ్ మీరు ఇంకో మాట అన్నారు ఇందాక, దానికి ఇఫ్ యూ వాంట్ మేబీ యూ పుట్ ఇట్ దేర్ ఇన్ ది ఎడిట్ ఆర్ కంటిన్యూ ఇట్ హియర్. వర్క్ బిజినెస్ సక్సెస్ఫుల్ థాట్ ప్రాసెస్ ఒకటి చెప్తా, విచ్ ఐ ఫీల్ నా జర్నీలో నాకు చాలా హెల్ప్ అయింది. బట్ ప్రతి స్టేజ్లో నేర్చుకుంటానే ఉంటా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, యాజ్ అ మదర్, యాజ్ అ యూనో లైఫ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. అక్కడ బిజినెసెస్లో ఎస్పెషలీ ఒక ఎంప్లాయీ లేకపోతే, వీళ్ళు వెళ్ళిపోతే ప్రపంచం మారిపోతుందా, తలకిందలు అయిపోతుందా అని
ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఒకళ్ళు వెళ్ళటం వల్ల ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్, ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఒక మనిషి వల్ల తలకిందులైతే అది అంత స్టేబుల్ ఆర్గనైజేషనే కాదు, దాని బేస్ ఇస్ నాట్ స్ట్రాంగ్. అదే గనక నేను ఇదొకటి గమనించాను, ఎవరిని కూడా వెళ్ళమని చెప్పము అన్లెస్ దెర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. అలాగని ఎవ్వరు వెళ్ళిపోతామన్నా కూడా పట్టుకొని కూర్చోం, నో మ్యాటర్ వాట్. ఆ ధైర్యం ఉండాలి. లైక్ వెన్ యూఆర్ రన్నింగ్ అ బిజినెస్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ ఇన్ బిల్డింగ్ ఇట్ అట్ ద స్ట్రక్చర్. ఆ బేస్ లెవెల్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. పిల్లర్స్ నీకు లేదు అంటే ఎవరు ఒక్క ఇదై కొలాప్స్ అయిపోతాం అన్నట్టు ఉండకూడదు. అండ్ ఎప్పటికెప్పుడు కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి, పీపుల్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. మాకైతే ఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ కంటిన్యూస్ ట్రైనింగ్. అండ్ ఒక ఎక్కువ శాతం మా దగ్గర వర్క్ చేసేవాళ్ళు చిన్నగా హెల్పర్గా జాయిన్ అయిన వాళ్ళు అక్కడి నుంచి ఈరోజు టాప్ మోస్ట్ థెరపిస్టో, బ్యూటిషియనో, హెయిర్ డ్రెస్సరో అయిన వాళ్ళు. సో ఇమాజిన్ బేసిక్ మినిమం వేజెస్తో జాయిన్ అయిన వాళ్ళు ఇఫ్ దే ఆర్ టేకింగ్ హోమ్ సమ్ 60,000, 80,000, 1 lakh. అట్లాంటి సందర్భాల్లో కొన్ని చోట్ల నేను గమనించింది, హస్బెండ్స్ కన్నా ఎక్కువ వైఫ్ సంపాదించడం మొదలెడతారు కొన్ని కేసెస్లో. అప్పుడు ఎక్కడో ఒక చిన్న కంట్రోల్ చేస్తేనే నాకు పవర్ ఉంటుంది మ్యారేజ్లో అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. ఆ సఫరింగ్ నేను చాలామంది స్టాఫ్ మధ్య చూసా. ఈ 19 ఏళ్ళగా చాలా స్టాఫ్ మధ్య అటువంటి చిన్న సిచ్యువేషన్స్ 100 చూసుంటా. అయితే వాళ్ళకి మీరు చాలా పర్సనల్గా టచ్లో ఉంటారు. ఈ మధ్య కుదరట్లేదు, బట్ అవకాశమైన సిచ్యువేషన్ ఉందంటే మాత్రం చాలా యాక్సెసిబుల్గా ఉంటా నీడ్ ఉంటే. బట్ అక్కడ దాకా రాకుండానే చాలా వరకు హ్యాండిల్ అవుతున్నాయి. బట్ మాట్లాడతా కదా, ఎవరినైనా కలిసినప్పుడు మాట్లాడింది చాలా 1-on-1 ఉంటుంది నాకు. అదేదో బిజినెస్లో ఎంత చేసావు, ఏం బిజినెస్, ఏం నంబర్, అసలు ఆ టాపికే రాదు. ఇట్ విల్ బి మోర్ అబౌట్, అసలు లేదు ఉండదు. ఇట్స్ మోర్ అబౌట్ ఎలా ఉన్నావు, పిల్లలు బాగున్నారా, ఫ్యామిలీలో అంత, ఇట్స్ మోర్ లైక్ దట్. సో ఏదన్నా ఉన్నా చాలా ఇమీడియట్గా చెప్పుకోవడానికి కూడా ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది వెంటనే. లేదు ఎవరో నాతో మాట్లాడి ఒకళ్ళు చెప్పారంటే స్టాఫ్ ఇలా అవుతుంది తనకి అని పిలిచి మాట్లాడటం, ఫోన్ చేసి మాట్లాడటం చేస్తాను. యూ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, డ్యూ నీడ్ సంథింగ్, రీజనబుల్గా ఉన్నంత వరకు హెల్ప్ చేస్తాను. అది దాటి అడ్వాంటేజ్ అవుతుంది అన్నప్పుడు నేను కొంచెం డిస్టెన్స్ పెట్టేస్తాను దాన్ని. సో ఆ ఫైన్ లైన్ ఆఫ్ వేర్ టు అండర్స్టాండ్, ఎక్కడ బ్యాక్ ఆఫ్ అవ్వాలి, ఎక్కడ చెయ్యి ఇవ్వాలి అనేది కూడా మనకి ఎక్స్పీరియన్స్తో ప్రాబబ్లీ నేర్చుకుంటాం. యా, సో ఐ థింక్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ ఫర్ మీ నాకు చాలా లెర్నింగ్ అయింది. అది అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో యాక్చువల్లీ మీ బిజీలో మీరు ఉంటారు, లేదా ఇప్పుడు ఇంతకుముందు మీరు ఆల్బమ్స్ కూడా చేశారు, ఇప్పుడు మేబీ కమింగ్ ఫ్యూచర్లో మీరు చేసే డెఫినెట్గా వస్తాయి టైము, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మీరు బిజీగా ఉంటే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనే ఒక నమ్మకం, అలాగే మీకు కూడా ఆయన మీద ఈయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే డౌట్ ఇంతకు ఎప్పుడు రాలేదా? అసలు ఆ మైండ్ ఆ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ స్పేస్ మన బుర్రలో కూడా. అది దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవడం, టాలరెన్స్ తక్కువ ఉండటం, నమ్మకం సెకండరీ అనుకుంటా. బట్ అందరు చెప్పేదే ఇది చాలామంది, మ్యారేజ్ నో 2 people ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేనేది పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను, నాలో చాలా ఫ్లాస్ ఉన్నాయని నాకు తెలుసు. అలాగే ఆల్ ఆఫ్ అస్ ఇన్ దిస్ రూమ్ టుడే హ్యావ్ అవర్ ఓన్, మనకున్న లోపాలు మనకున్నాయి. అలాంటప్పుడు మన పార్ట్నర్గా వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ లోపాలు వాళ్ళకు ఉంటాయి. అవి ఎలా డీల్ చేస్తాము, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాము అని చెప్పి అనుకొని ముందుకెళ్ళాలి తప్ప నాకు ఇది కుదరలేదు నేను వెళ్ళిపోతున్నాను అనుకునే మైండ్ సెట్ ఉంటే ఒక్క మ్యారేజ్ కూడా నిలవదు. అలా అని చెప్పి అందరూ అంత చిన్న చిన్న వాటికి విడిపోతున్నారని కూడా నేను అనకూడదు, బికాజ్ చాలా అన్ఫార్చునేట్లీ బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా కూడా అండి ఐ బిలీవ్ దట్ ఇద్దరు 2 రకాలు ఉంటుంది. సో ఐ హ్యావ్ అ మెంటర్, నాకు వారన్ రస్టన్ అని ఈజ్ అ మెంటర్.
ఈజ్ 75 years old. He's American అనమాట. He was also in the White House as an advisor to one of the presidents of United States. చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్కి అండ్ చాలా ఆర్గనైజేషన్స్కి బిల్ట్ మెనీ $1 billion కంపెనీస్. యూనో అంత మంచి ప్రొఫైల్ అండ్ హ్యాస్ ఫ్యామిలీ అంతా కలిపి ఒక ర్యాంచ్ మీద ఉంటారు. 25 మంది ఉంటారు ఈ రోజుల్లో అమెరికాలో. అంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ. యా, సో హీఈస్ దట్. సో ఒక ఫ్యామిలీ బ్యాలెన్స్ కానీ, వర్క్ బ్యాలెన్స్ కానీ, సోషల్ ఇది కానీ, బిజినెసెస్ బిల్డింగ్ కానీ, ఇవన్నిట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా. నాకు ఇఫ్ దర్ ఇస్ వన్ మ్యాన్ దట్ ఐ హైలీ రెస్పెక్ట్, ఇట్ ఈస్ హిమ్. వన్లో పెట్టేసేస్తా ఆయన్ని. సో ఆయన ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇస్ వెరీ డిఫరెంట్ మనందరు ఫ్యామిలీ స్ట్రక్చర్స్ కన్నా కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్లో వన్ ఆఫ్ ద మెంబర్ వర్క్స్. దే హ్యావ్ లార్జ్ ఫ్యామిలీస్. కానీ ఎలా ఉంటుందంటే ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. నువ్వు చేస్తానంటే నేను ఇంట్లో ఉండి చూసుకుంటా, నన్ను చేయమంటే నువ్వు చూసుకో. వన్ ఆఫ్ అస్, బికాస్ వీ వాంట్ అ లార్జ్ ఫ్యామిలీ. అండ్ లిటరలీ ఎప్పుడు ఆవిడకి డిస్కంఫర్ట్ ఉండకూడదని ఆయన పేరు మీద ఉన్న ప్రతిదీ ఆవిడ పేరు మీద రాస్తారు. ఈవేళ కోర్టులో కేసులు, పెళ్ళంత లేకుండా ఆస్తి అమ్మేసాడు, నా పిల్లలకి ఏం రాలేదు. మన వాళ్ళు, మన ఫ్యామిలీ, ఇదంతా మనం అంతా ఒకటే అని వాడికి అనుకుంటే అసలు ఇష్యూస్ ఎందుకు వస్తాయి అసలు? అంటే ఇట్స్ అన్ ఎవల్యూషన్ ప్రాసెస్. ప్రపంచం అంతా అలా ఉంటే ప్రాబ్లమ్స్ లేకుండా మరీ కష్టంగా ఉంటుందేమో అని అట్లా అది బ్యాలెన్సో మరి ఏంటో తెలీదు. బట్ సో ఆయన విధానం అది, ఆయనకు అది వర్కౌట్ అయ్యింది బ్యూటిఫుల్గా. ఇప్పుడు నాకు ఇన్ ది అదర్ సైడ్ చూస్తే నేను అనుకుంటాను ఇద్దరు ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకంటే అలా ఉండరు కదా అందరూ. సో ఇద్దరూ ఇండిపెండెంట్గా ఉంటే ఎవరి మర్యాద వాళ్ళకి ఒకరికొకరు ఇచ్చుకుంటారు, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుంటారు, ఈక్వల్స్గా గ్రో అవుతారు. సో ఇట్స్ అ వెరీ, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క కపుల్ మధ్య ఒక్కొక్క బ్యాలెన్స్ అండి అది. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. అది లేకపోతే ఏ మ్యారేజ్ అయినా, ఏ రిలేషన్షిప్, ఏ ఫ్రెండ్షిప్ అయినా ఈజ్ ఆన్ అ సన్న దారం మీద ఎప్పుడైనా తెగుతుంది, ఎప్పుడేమవుతుంది, తుమ్మితే ఊడే ముక్కులాగా ఏ రిలేషన్ అయినా. సో థింక్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఇస్ ద కోర్ ఆఫ్ ఎనీ రిలేషన్. మీరు అమ్మ అవ్వడానికి ముందు ఉండే జీవితం వేరు, అమ్మ అయిన తర్వాత ఉండే జీవితం వేరు. సో వన్స్ అమ్మ అయిన తర్వాత మీరు రిలీజ్ అనే విషయం ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు నేను అసలు అదొక ఇంకొక లైఫ్ అనే ఫీల్ అవుతా. ఇట్స్ అ సెకండ్ లైఫ్ టు మీ బీయింగ్ అ మదర్. బికాజ్ నాకు అది అమ్మ, నేను దానికి అమ్మని కాదు, తనే నాకు అమ్మ అనిపిస్తుంది. లైక్ అంత నేర్చుకున్నా తన దగ్గర నుంచి. అండ్ ఇంకోటి, మన పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పింది విని నేర్చుకోరు, మనం చేసింది చూసి వాళ్ళు చేస్తారు. సో తను ఉంది కదా అని మనం ఇంకా జాగ్రత్తగా ఏదైనా లూజ్గా తప్పు చేయటమో, తప్పు మాట్లాడటమో కూడా చేయటం తగ్గించేసుకుంటాం. సో ఫర్ మీ, బికాజ్ ఆఫ్ శివి ప్రతిదీ ఆలోచిస్తా. అట్లా అని చాలామంది సర్ప్రైజ్ అవుతారు. నాకు దానికి మధ్య అసలు సీక్రెట్స్ ఏమీ ఉండవు. నా లైఫ్, నా సిచ్యువేషన్స్, నా రిలేషన్షిప్స్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇది కొంతమంది మేబీ అన్నీ తెలియటం మంచిది కాదేమో అనుకుంటారు. ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను, అన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటే షేర్ చేసుకునే అంత చిన్నపిల్ల కూడా కాదు. నేను చెప్పా కదా, ఒక మదరో గ్రాండ్ మదర్ టైపో, నాకన్నా ముందు తనకి తెలిసిపోతూ ఉంటాయి. ఇది ఇలా కదా, ఇది తప్పు కదా, ఇది రైట్ కదా, ఏం చేయాలి, దీన్ని ఎలా డీల్ చేయాలని తను నాకన్నా ముందు ఆలోచించేసి తనకి సొల్యూషన్స్ కూడా ఇన్ హర్ హెడ్ షీ నోస్. సో అట్లా, సో ఇట్స్ లైక్ అ ఫ్రెండ్. నాకు ఒక ఫ్రెండ్, ఒక మదరు, ఒక గైడు, చాలా తను అలా ఉంటుంది నాతో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ బాండ్ అని చెప్పొచ్చు. ఒక మదర్ డాటర్ కన్నా కూడా ఇట్స్ అ వెరీ డిఫరెంట్. దానికి ఏమి ట్యాగ్ పెట్టాలో కూడా తెలీదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ మీ, పార్ట్ ఆఫ్ మీ, అంతే. సో షాక్ అవుతారు చాలా. తెలుసా శివికి కూడా అంటే, ఏం గురించి అదా అంటుంది వాళ్ళతో. సో వాళ్ళు తెలివి లైక్, ఓ సరే దా కూర్చో, నువ్వు కూడా జాయిన్ అవ్వు ఈ కాన్వర్జేషన్. సో నా ఫ్రెండ్స్ అందరు కూడా దీంతో ఉంటే ఒక ఏదో షూ ఇది మాట్లాడుకు అది ఉండదు.
మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఎట్ ఒక వెరీ ప్యూర్ అండ్ చైల్డ్ పర్స్పెక్టివ్, అంటే కల్మషం అవ్వని ఒక మనసు నుంచి వచ్చేవి ఉంటాయి చూడండి, ఒక పర్స్పెక్టివ్, అవి వస్తాయి తన నుంచి. సో అట్లాంటి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ లెర్న్ చేస్తా తన దగ్గర నుంచి. షీఈ్ అ టీచర్ మోర్ దెన్ ఎనీథింగ్. అంత మెచ్యూర్డ్ పిల్లలు మనకున్నాడు అది డెఫినెట్గా చాలా అదృష్టం. జనరల్గా డే స్కెడ్యూల్ ఎలా ఉంటుందండి? డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అంటాం కన్నా ఎలా ఉంటే ఇష్టం నాకు అని చెప్తాను. మనం చాలా చేయాలనుకుంటాం కానీ చేయలేం. అలాగా అసలు ప్రపంచాన్నంతా అసలు 5 నుంచి మొదలెట్టి అన్నట్టు ఉంటుంది కదా, ఇలా చేద్దామని. 5 అయ్యేసరికి అమ్మ బాబాయ్ 5 అయిపోయిందా లేవాలి అనిపిస్తుంది కదా. సో మనకి దెర్ ఇస్ ఆల్వేస్ 2 things, వాట్ యూ వాంట్ ఇట్ టు బీ అండ్ వాట్ ఇట్ ఈస్. అవును, నిజంగా. సో నేను ఆ రెండిటికి కొంచెం మధ్యలో ఉంటుంది. ప్రతిసారి కూడా ఇది చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యాలి అనిపిస్తుంది చాలా విషయాలు. సో ఐ ట్రై టు డూ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, లైక్ ఐదర్ ఒక గేమో, ఒక వర్కౌటో, ఒక జిమ్, సంథింగ్, ఒక ఇది ఉండాలి. నేను చెప్పాను రహస్యం, వాలీబాల్. చక్కగా మీ అమ్మాయి తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, అందరితో కలిసి చక్కగా కింద శాండ్ వేసుకుని మరి బీచ్ లో అన్నట్టు ఫీల్ అవుతున్నారు కదా అసలు. దట్స్ రియల్లీ నైస్. అంటే ఎంత స్ట్రెంగ్త్ వస్తుందో లెగ్స్ కూడా శాండ్. అవును, యా. సో ఏదో ఒక యాక్టివిటీ, ఒక గేమ్ ఆర్ ఒక జిమ్ ఆర్ సంథింగ్, మధ్యలో ఒక 1.5-2 months అటు ఇటు కాకుండా ఏది కాకుండా అయిపోయింది. బట్ మళ్ళీ షోకి పర్ఫామ్ నేను యాక్చువల్లీ సరిగమప ఫినాలే రోజు పర్ఫామ్ చేస్తాను అని ఎప్పుడో బిగినింగ్లో కత్తి లాంటి పర్ఫార్మెన్స్ చేస్తాను సరదాగా అన్న. అది రమ్య అని కంటెంట్ హెడ్ ఆఫ్ జీ తను వచ్చి, అక్క నువ్వు ఆ రోజు అన్నావు చేస్తున్నావా అనేసింది. అనగానే నేను ఓకే, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఫుల్ రోజంతా వర్కౌట్ చేయడానికి, ఒక 4 రోజులు అంటే ఫుల్ టేక్ ఆఫ్ ఇది. సో అలా వాడుకున్నా. ఆఫ్టర్ 11 years or 10 years ఐ యాక్చువల్లీ మేడ్ లైక్ అ ప్రాపర్ ఒక సెగ్మెంట్ సెట్ చేసి పర్ఫామ్ చేసి అంతా చేశా. చాలా ఎంజాయ్ చేశా. సో నాకు అండ్ స్పిన్ అన్నీ చేస్తా. అంటే ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అండ్ అంతే, అదొక మైండ్లో. అంటే కొంతమంది 25 ఏళ్ళకే 50 ఏళ్ళలాగా ప్రవర్తిస్తారు, కొంతమంది 60 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి 20-25 అని జింకలాగా ఉండగలరు. సో ఐ థింక్ ఆ ఆస్పెక్ట్ చాలామంది 20-25 year old పిల్లలు కూడా చేయని చాలా నేను చేసేస్తా. లైక్ దూకటాలు, స్పిన్నులు చేయటాలు, గెంతటాలు, ఆటికి అస్సలు ఏమాత్రం తక్కువ లేదు. సో అందరు చచ్చిపోతారు కోర్టులో. ఎవడు కదలలేదో ఆడు చచ్చిపోయాడు ఆ రోజు కోర్టులో. సో అలా టైం ఇస్తే అంతా షూట్ చేద్దాం అనుకున్నాను, మీరు పరిగెడుతున్నారు. యాక్చువల్లీ వెరీ వెరీ పర్టికులర్ టైం యాక్చువల్లీ. నో బట్ ఇంట్రెస్టింగ్. నాకు ఇంకొకటి ఏంటంటే మొనాటనీ ఇష్టం ఉండదు. ఒకటే యాక్టివిటీ, ఇది తర్వాత ఇది తర్వాత ఇది అని ఆ మొనాటనీ అనేది చాలా సఫికేట్ అవుతా. నాకు నా మీద జోక్స్ వేస్తారు మా ఫ్రెండ్స్ కొంతమంది, ఇవాళ పని లేదా ఏదో ఒకటి వచ్చి పెట్టేసుకొని రాత్రి దాకా పనిచేసి వస్తుంది అంటారు. అంటే పని లేకుండా ఏ బతకలేనేమో అని, లేకపోయినా తయారు చేసేసుకుంటానేమో అని. ఒక అలా డే అంతా ప్యాక్డ్ అయితే ఉంటుంది. బట్ నాతో నేను కూడా బాగానే టైం స్పెండ్ చేస్తాను. ఇంతకుముందు నాతో నేను ఉండటానికి, అంటే ఇంతకుముందు అంటే మేబీ 10 years ago, 10 కాదు మేబీ 12-13 years ago అంత బీయింగ్ విత్ మై సెల్ఫ్, మై టైమ్, మై స్పేస్ అనేది తక్కువ. ఇప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్ ఆర్ ఇది ఈస్ మై టైమ్ విత్ మై సెల్ఫ్ ఆర్ విత్ షివి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటుంది, బట్ నాతో నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తా టైం. సో ఐ లైక్ టు కీప్ అ లిటిల్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. ప్లాన్డో అన్ప్లాన్డో ఉండాలి. అండ్ వర్క్ కంటిన్యూస్ క్రియేటివ్ ప్రాసెస్ కదా. నాకు నా బిజినెసెస్లో కూడా నా మైండ్ క్రియేటివ్ సైడ్ వర్క్ అయ్యే జాబ్ నాది. సో అదొకటి ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. సో చాలా వరకు నా లైఫ్ ఫోన్ మీద కోఆర్డినేట్ చేస్తా, ఇటు అటు అటు ఇటు ఇట్లా తిప్పుతా జరుగుతూ ఉంటుంది అనమాట. వర్కౌట్ ఇస్ ఫర్ ష్యూర్ సంథింగ్. షివి స్కూల్కి వెళ్ళే ముందు ఐ హ్యావ్ టు బీ విత్ హర్, ఐ వాంట్ టు స్పెండ్ దట్ టైమ్ విత్ హర్. తను వెళ్ళిపోయాక ఐ టేకప్ మై యాక్టివిటీస్, బీ ఇట్ మై రెస్పాన్సిబిలిటీస్, వర్క్ రిలేటెడ్ అవనివ్వండి,
బిజినెస్ సెట్టింగ్ అప్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక కన్స్ట్రక్షన్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అంటే బిజినెస్గా కాదు, ఆఫీసెస్కో ఇంటికో బిజినెస్కో రిలేటెడ్ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. సో అవి ఒక పక్క నడుస్తాయి. సో ఒకటని చెప్పలేను. మై హోల్ డే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డైనమిక్, వెరీ డిఫరెంట్, ప్రతిరోజు వేరుగా ఉంటుంది. కానీ ఇంతకుముందు వేరే ప్లేస్లో కదా యాక్చువల్లీ ఉంది మీనాక్షి. ఎస్, కరెక్ట్గా 1 year బ్యాక్ ఇక్కడికి మూవ్ అయ్యాం. నేను ఐ వాస్ కన్ఫ్యూజ్ యాక్చువల్లీ, అక్కడికా ఇక్కడికా, నేను ఇక్కడికే కదా వచ్చింది. అవును, మీరు వచ్చారు కదా అని నేను వచ్చాను. మా వాళ్ళకి పంపించడానికి డౌట్ వచ్చింది. అంటే నాకు అనిపించింది అంటే మీరు కొంచెం ఏమంటారు, పీస్ ఆఫ్ మైండ్ కోసమా కొంచెం దూరంగా. లేదు, నేను ఎటు వెళ్తా అంటే ట్రాఫిక్ నా వెనకాల వస్తుంది. నిజం చెప్పాలంటే లేదు, కొంతమంది ఫ్రెండ్స్ చెప్తారు ఇంకా నువ్వు ఎక్కడ నెక్స్ట్ ఇల్లు కొన్నా నీతో అక్కడ కొంటాము అని. ఎందుకంటే ప్లీజ్ నాకు కూడా చెప్పు. ఎప్పుడు కూడా లైక్ ఫస్ట్ బంజారా హిల్స్లో ఉన్న టైంలోనేమో కొంచెం ప్రశాంతంగా ఉండేది అక్కడ అసలు ఊపిరి ఆడకుండా తయారైంది. కొంచెం పీస్ఫుల్గా గచ్చిబౌలి వద్దామంటే అసలు అక్కడ ఒక 2 kilometers వరకు గోల్ ఉండేది కాదు. దగ్గర ఉండేది, మరీ గోల్ ఉండేది కాదు. అక్కడికి వెళ్ళిన 2 yearsకి అసలు ఆ రోడ్డు గేట్ నుంచి బయటకు వస్తా అంటే కారు తీయాలంటేనే 1/2 గంట పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా నేను పెడుతున్నాను, ఒక 2 ఏళ్లలో ఇక్కడ ఊపిరి ఆడదు అసలు మొత్తం. సో అది ప్లాన్ కాదు, అలా రాసుకుంటున్నట్టుగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఇన్వెస్ట్ చేసేయండి. బట్ చాలా బాగుందండి ఇల్లు మాత్రం. ఇక్కడే చూసాను, మీకు వీలవుతుంది, ప్రాబ్లం లేదంటే మాకు ఇల్లు చూపించండి, సరదాగా చూస్తాను. అంటే ఐ లవ్ బేసికలీ. సో షూర్ అడిగాను. కాకపోతే అన్ని సర్ది లేవు, మీకు చూపిస్తా, కెమెరాలో తప్పకుండా. సో మీ నెక్స్ట్ ఆల్బమ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? నాకు డిసెంబర్ మంత్ చాలా ఇష్టం అండి. ఎందుకని? ఎందుకో తెలీదు, అయితే తెలియదు కదా, తెలుసు క్లియర్గా. నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ డిసెంబర్లో వచ్చినాయి, ఆర్ డిసెంబర్లో వచ్చిన ఏది కూడా మంచి మెమరబుల్గా ఉండిపోయినాయి. బిజినెసెస్ అవనివ్వండి, ఇది అవనివ్వండి. సో ప్రతిసారి ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్ అని చెప్తా, ఎందుకంటే నాకు ఇష్టం ఆ మంత్. సో మీకు అదే చెప్తున్నా, డిసెంబర్. ఏంటి అంటే తెలీదు, మొదలెడతా ప్లాన్ చేయటం, గ్యాప్ ఎక్కడ దొరికితే అప్పుడు ప్లాన్ చేస్తా. బట్ నాకు ఒక ఐ వాంట్ టు క్రియేట్, నాకు బకెట్ లిస్ట్లో కొన్ని ఉన్నాయన్నమాట. ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది కదా మన అందరికీ, కోరిక చచ్చిపోయేలోపు కొన్ని చేయాలి అనుకుంటాం కదా, ఎప్పుడు రేపు ఉంటామో లేదో తెలీదు, బట్ ప్లాన్ వేసుకుంటాం కదా అలా. సో ఆ ప్లాన్లో ఉన్నాయి కొన్ని, వాటిల్లో 1 or 2 things ఐ వాంట్ టు డూ బై డిసెంబర్. దాంట్లో జస్ట్ మీయే కాదు, నా లైక్ ఐ సెడ్ నా ఫ్యామిలీ పెద్దదైందని చెప్పా కదా, మా సరిగమ పిల్లలు కూడా కొంతమంది ఐ వాంట్ దెమ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ యాజ్ వెల్. సో ప్లాన్ చేస్తున్నాయి, ఇంకా వాళ్ళకి కూడా చెప్పలేదు. ఈషా వాలంటీర్ని కూడా విన్నాను, ఎందుకు వై ఈషా అంటే ఏం చెప్తారు? నాకు స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది సద్గురు వల్లే, ఫర్ ష్యూర్. అమ్మమ్మ చాలా చాలా స్పిరిచువల్ పర్సన్, బాగా, అంటే లిటరలీ టు అ పాయింట్ వేర్ నేను ఈ రోజు కానీ వెళ్ళిపోతాను, నన్ను ఇలా పంచభూతాల్లో కలపండి, నాకు ఇది చేయండి అది చేయండి, క్లియర్గా చెప్పింది. హడావిడి వద్దు నాకు, అంటే బికాజ్ ఐ వాజ్ వాట్ ఎవర్ 2 months నుంచి ఫుడ్ కూడా మానేసింది, తింటం మానేసింది. సో షీఈస్ వెరీ వెరీ హైలీ స్పిరిచువల్, అండ్ ఆవిడకి గురువు ఉన్నారు అండ్ ఆల్. కానీ ఆవిడ ఉన్నప్పుడు మాకు ఆ వాల్యూ అర్థం కాలేదు. ఏంటో పిచ్చిదిలాగా కూర్చొని ఇలా చేస్తుంది ఏంటి అలా అని నవ్వేవాళ్ళం. చాలా లవ్ ఉండేది, బట్ నవ్వేవాళ్ళం, లైక్ ఏంటో పిచ్చిది 3ంటికి లేసి కూడా ఏదో ఎట్లా అనుకునేవాళ్ళం. బట్ ఆఫ్టర్ షీ ఈస్ గాన్, అనుకోకుండా విత్ ఇన్ 1 year నాకు ఎక్కడో ఎవరో ఫ్రెండ్ వెళ్ళి ఆశ్రమం చూసిరమ్మని, ధ్యానలింగ చూసిరమ్మని చెప్తే వీకెండ్ కొంచెం రిలాక్స్ అవుదామని వెళ్ళా. యాక్చువల్లీ వెళ్ళి ధ్యానలింగ చూసాను, నాకు ఏదో సంథింగ్ స్ట్రక్ మీ వెరీ స్ట్రాంగ్లీ ఎట్ దట్ పాయింట్. సో అక్కడి నుంచి బాగా వెంటనే ఐ డిడ్ దట్ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేశా. ఇది 2009 అనుకుంటా అండి, ప్రిటీ మచ్ 13 years ago. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ డిఫరెంట్ ఆల్సో దెన్. ఆశ్రమం కూడా చాలా హాయిగా పీస్ఫుల్గా ఉండేది, తిరునాళ్ళలాగా ఉండేది కాదు, లైక్ ఐ మీన్ టు సే విత్ నో ఒఫెన్స్, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్
గోలగోలగా ఒక పిల్గ్రిమేజ్ లాగా ఉండేది కాదు. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ లైక్ అన్ ఆశ్రమ్. సో ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అండ్ దట్ టైమ్ ఎట్ దట్ ఆశ్రమ్, ఐఎమ్ వెరీ గ్లాడ్ నాకు ఆ టైంలో పరిచయం అయిందని. ఇప్పుడు వేరు కదా అంతా, ఇప్పుడు ఇది వేరు, సో ఎక్కువ. బట్ అప్పుడు ఆ పీస్ దానివల్ల అట్లా కనెక్ట్ అయ్యి ఆయనతో. సో ఈజ్ మై ఫస్ట్ గురు ఆబ్వియస్లీ. సో బాగా హైలీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ ద స్పిరిచువల్, ఆ డ్రాప్ ఆఫ్ స్పిరిచువాలిటీ నాలో మొదలు ఆయన వల్లే. సో అంటే అది నా అసోసియేషన్. యాక్చువల్లీ నేళ్ళుగా మీరు మేబీ ఆయన ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. మీరు ఒక గ్రేట్ పాయింట్ నేర్చుకున్నాను అన్నదాన్ని ఉంటే చెప్తారా ఆఫ్టర్ యూ హ్యావ్ అటెండ్ ద క్లాసెస్? నాకు ఒక నేర్చుకున్నాను అందానికన్నా ఒక వే ఆఫ్ లైఫ్ ఆర్ ఆ మూమెంట్ నుంచి మార్పు రావాలి అని ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ కొంచెం థాట్ ప్రాసెస్ ఆర్ యాక్సెప్టెన్స్. అది ఐ డోంట్ నో విచ్ ఈజ్ ద రీజన్, బట్ ఒక కామ్నెస్ వచ్చింది ఇంటర్నల్గా కూడా. నేను యాక్చువల్లీ ఇందాకే మీతో ఒక మాట చెప్పా కదా, లైక్ నాతో నేను ఉండటం ఇష్టం నాకని. దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దిస్. దాని ముందు క్లటర్ క్లటర్ క్లటర్, గోల 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 ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ టైం ఐ కెన్ స్పెండ్ పీస్ఫుల్లీ విత్ మై సెల్ఫ్. ఆ తర్వాత ఇంకో మాట అంటారు, నవ్వు వస్తుంది అది, అండ్ ఇట్స్ వెరీ ట్రూ. ఇఫ్ యూ కాంట్ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ అంటే యువర్ స్కేర్డ్ ఆఫ్ యువర్ ఓన్ కంపెనీ. అంతే కదా. అంటే మనతో మనం ఉండాలంటే మనకి భయం వేస్తుంది, నచ్చట్లేదు అంటే నీకు నువ్వు అంత నచ్చినప్పుడు ఇంకోటికి ఎలా నచ్చుతావు నువ్వు అనేది ఇస్ అ పాయింట్, రైట్? సో I really enjoy spending time with myself. So I think that time particularly ante nothing, maybe think, play music, read something, watch something, anything, but just alone time. Okay. So I think our aspect of being able to calmly be with yourself akkadi nunche vachindi. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ అంటే ఒక్క పాట కూడా పాడించలేకపోతే తిడతారు నన్ను జనాలు. సో ఇప్పటి వరకు మీరు చేసిన ఆల్బమ్స్ అన్నీ చాలా చోట్ల మీరు పాడారు. సో అవి కాకుండా ఇన్ జనరల్గా మీకు బాగా నచ్చే, ఎంత బాగుంటుందో ఈ పాట, మనశ్శాంతిగా ఇది వినొచ్చు అని మీకు మీరుగా ఎప్పుడైనా విన్న పాట అంటే ఒక్కటేమన్నా ఒక చిన్న లైన్ ఏదైనా పాడగలుగుతారు? ఏం పాట చెప్పాలి అని ఆలోచిస్తున్నా, ఎందుకంటే టైంకి మారుతూ ఉంటాయి కదా కొంచెం. మూడ్ స్వింగ్స్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకసారి భక్తి వింటాం, ఇంకొకసారి మంచి సూపర్ మాస్ సాంగ్. యా, నాకు భయంకరమైన ఒక మాస్ సైడ్, చాలా మంది నువ్వేంటి మాస్ ఏంటంటే, మొన్న సరిగంపాలో ఒక భయంకరమైన మాస్ యాక్ట్ పర్ఫామ్ చేసా ఒక 2 minutes. అందరూ షాక్ అయిపోయారు అసలు చూసి, నేనేనా అని. సో నా పేరు మాస్ అక్క అని పెట్టుకున్నారు వాళ్ళు కొంత జోక్గా, బికాస్ దే లైక్ దట్ అదర్ సైడ్. లేకపోతే ప్రతిసారి పీస్ఫుల్గా ఏదో చెప్తున్నా అంట, నేను అంత పీస్ఫుల్లా అని అడుగుతా. లేదు అసలు నువ్వు మాట్లాడుతా అంటే అలా నిద్రపోవచ్చు అంటారు. అవునా, అది మంచా బ్యాడా ఇప్పుడు మీరు చెప్పేది అని అడుగుతా ఉంటా. అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది బేసిక్గా అంట. ఇంత అరిచేసి లేదంటే అప్ అండ్ డౌన్స్ మీద చూడలేదు నేను ఇంతవరకు. ఈవెన్ ఏ ఇంటర్వ్యూలో కూడా చాలా ఇలా మాట్లాడతారే తప్ప ఇలా ఉండదు. సో అలా అనుకునే వాళ్ళకి నేను ఒక భయంకరమైన మాస్ పర్ఫార్మెన్స్ చేస్తే చాలా వింతగా ఉంటుంది కదా. సో అందుకే చేశా కావాలని, సో దట్ దే సీ దట్ యాక్చువల్లీ అదే. సో నేను బాగా తెలిసిన వాళ్ళు అసలు కోర్ అదే అంటారు, లోపల అదే యాక్చువల్లీ ఫుల్ మాస్ అంటారు, బయటికి ఇది అంటే. యాక్చువల్లీ నాకు రెండు ఇష్టమే. అంటే ఆ మూడ్ని బట్టి యూ షుడ్ బి క్రేజీ ఆల్సో. ఇఫ్ యూఆర్ నాట్ క్రేజీ ఏముంది, బోరింగ్ కదా. సో 2 sides ఐ థింక్ ఆర్ ఇంపార్టెంట్. పాట ఆలోచించి మధ్యలో ఎప్పుడైనా పాడతాను. విల్ కంటిన్యూ విత్ ద ఇంటర్వ్యూ. ఐమ్ జస్ట్ థింకింగ్ విత్ సాంగ్. యా, డన్. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారండి? మర్చిపోయాను. జూమ్ లో మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ అడగడమే లేదు. యా, బాగున్నారు అందరూ. లేదు, మమ్మీ వాళ్ళు 2nd floor, విజయవాడ ఉంటారు, ఇక్కడికి ఉంటారు. సో నాకు అది కంఫర్ట్. ఇక్కడ వచ్చేసి ఉంటారు, అక్కడ వర్క్ ఉన్నప్పుడు అక్కడ ఉంటారు. సో యాక్చువల్లీ మ్యామ్ని ఏదైనా ఒక వంట చేసి చూపించండి అని అన్నాను. జర్నీ ఉంది అందులో. ఇప్పుడు ఆ వైన్ కాదంతకి మాగాయ పెట్టారు లేదా? మాగాయ ఎవ్రీ సమ్మర్. ఇప్పుడు మాకు చూపించేది ఏంటి? భక్తి మాగాయ పచ్చడి తెచ్చి పెడతాను. తప్పకుండా నేను టేస్ట్ చూసి చెప్తాను.
ఎందుకు కొంచెం కొంచెం పెట్టిస్తాను, అందరు అయ్యో, తీసుకెళ్ళండి. తప్పకుండా. ఇప్పటి వరకు ఇటు మీ బిజినెస్ పరంగా కానీ పర్సనల్ లైఫ్లో కానీ అమ్మా నిజంగా భగవంతుడు ఉన్నాడు అన్న సందర్భం ఎప్పుడైనా వచ్చిందండి? ఎవ్రీడే. Is it? యా, ఐ థింక్ ఎడ్జ్ దాకా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నానంటే ఎప్పుడు అదే చెప్తా. అక్కడ ఎడ్జ్ దాకా కూడా తీసుకెళ్ళి అక్కడ దాకా చూపించి పడేలోపు వెనక్కి లాగేస్తాడు ఎవ్రీ టైం. ఐ థింక్ దట్స్ బిన్ మై క్లియర్లీ వెరీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ బికాజ్ ఎప్పుడు కూడా. అండ్ ఇంకోటి మేబీ ఆ మైండ్ సెట్, నా ఆలోచనకు కూడా అసలు ఏ రోజును నేను ఇదొక ఫెయిల్యూర్, ఇదొక సక్సెస్ అని నెత్తికెక్కటమో, ఫెయిల్యూర్ అని డిప్రెస్ అయిపోవటమో జరగదు, అది చేత కాదు కూడా. సో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్. గాడ్ ఈస్ దేర్ ఇన్ దట్ హెల్పింగ్ మీ ఫీల్ దట్ వే ఆర్ థింక్ దట్ వే. అండ్ ఏమైనా కష్టాలు ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా అక్కడ దాకా వెళ్తాము. ఆ మూమెంట్లో అమ్మో వెనక్కి వచ్చేసాక ఓ మై గాడ్ ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఏమయ్యేది అనిపిస్తుంది. సో అట్ ఎవ్రీ ఇన్స్టింక్ట్ గాడ్ ఈజ్ ఫుల్లీ ప్రెజెంట్. మీ ఊరు పుట్టింది పెరిగింది కొంతవరకు విజయవాడ అని అందరికీ తెలుసు. మా చిన్నప్పటి ఊరిది ఎప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చేసి ఉంటుంది. అప్పటికి మా ఊరు విజయవాడ అన్నది టక్కున గుర్తొచ్చేది ఏంటి అంటే ఏం చెప్తారు? అప్పటి ఒక సిచ్యువేషన్. కనకదుర్గ టెంపుల్, కృష్ణా రివర్, అంతేకాదు ఒక్కటే మారలా. అవును, అన్నీ మారిపోయినాయి. పంద రోడ్ మారిపోయింది, బెన్ సర్కిల్ మారిపోయింది. అందుకే ల్యాండ్ మార్క్స్ అన్నీ ఆలోచిస్తున్నాయి, అన్నీ మారిపోయినాయి అని. మారినవి ఏంటి అంటే నది, గుడి, ఆ రెండు ఐ థింక్ ఆర్ స్టాంప్ విజయవాడకి ఎంట్రన్స్లోనే. తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నారా? డ్రైవింగ్ చేస్తారా? అవునా? చిన్నప్పటి నుంచే చేస్తా. ఆల్మోస్ట్ జస్ట్ 18 రాగానే లైసెన్స్ తెచ్చుకున్నా. అవునా? యా. సో యూ డ్రైవ్ ఎవ్రీడే, సెల్ఫ్ డ్రైవ్? యా. సో ఎంజాయ్ ద డ్రైవింగ్? నా పక్కన కూర్చున్న వాళ్ళేమో 10లో వెళ్తున్నాను అంటారు, నేనేమో కాదు అని చెప్తాను. అంటే నేను నా మాటలు కూడా అలా ఉంటాయి కదా, నా డ్రైవింగ్ కూడా 60లో వెళ్ళినా అలా ఫీల్ అవుతారని చెప్తాను నేను. అది సో డ్రైవ్ చేస్తా. బట్ డ్రైవ్ చేయటం కన్నా పక్కన కూర్చోవడం ఇష్టం. ఓకే. డ్రైవ్ ఎవరిని తీసుకెళ్తే హాయిగా పక్కన కూర్చొని ఎంజాయ్ చేయటం ఇష్టం. బట్ తప్పదు అంటే డ్రైవ్ చేస్తా. కానీ హ్యాండిక్యాప్ అవ్వను బస్, అందుకే అంటే లేకపోతే కదలలేను అనే సిచ్యువేషన్ నా వల్ల కదా. అందుకని చెప్పాను కదా, ఎక్కడ పడేసినా బతికే వచ్చా. డిపెండెన్సీ లేదు. యా. మీ సంతోషం ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? మనలోనే ఉంటుందిగా, విత్ ఇన్ అస్. ఐ థింక్ పక్కన ఆటిల్లో నుంచి సంతోషం వెతుక్కున్నామంటేనే మనలో ప్రాబ్లం ఉందని. సో ఐ థింక్ హ్యాపీనెస్ కంప్లీట్లీ లైజ్ విత్ ఇన్ మీ అండ్ డెఫినెట్లీ మై ఎక్స్టెన్షన్స్, నా కూతురు అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అరౌండ్ అస్. బట్ ఫస్ట్ మనకి పొద్దున్న లేస్తే ఇంట్లో కానీ వర్కర్స్తో, బిజినెస్ ప్లేసెస్లో, మీ మీటింగ్స్లో చాలామందిని కలుస్తూ ఉంటారు జనరల్గా. నచ్చని అవతల వ్యక్తిలో మీకు నచ్చని గుణం అంటే ఏం చెప్తారు? పొగరు, ఎదుటోళ్ళని చిన్నగా చూడటం, ఈ రెండు అసలు ఫస్ట్ పుట్ ఆఫ్ నాకు. అట్లా ఎవరైనా ఉన్నారంటే ఒక లైన్ దాటి మాట్లాడలేను కూడా అసలు. నాతో ఉండకపోయినా ఇంకెవరితో ఉన్నదాన్ని, బట్ నాతో మంచిగానే ఉంటారు ఆబ్వియస్గా, దే వోంట్ టాక్ లైక్ దాట్. బట్ ఇంకొకళ్ళని ట్రీట్ చేసే విధానంలోనే అర్థమైపోద్ది ఆ నేచర్ ఏంటి అనేది. అంటే ఒకళ్ళతో ఒకలాగా ఇంకొకళ్ళతో ఇంకోలాగా కాదు, అందరితో ఒకలాగా ఉండగలటం ఇస్ పోనీ అది కాకపోయినా ప్రతి ఒక్కళ్ళని మనిషిలాగా మర్యాద ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. రెగ్యులర్గా మీరు ప్రతిరోజు ఈ పని చేయందే నాకు డే నడవదు, అది పూజ అవ్వచ్చు లేకపోతే అమ్మకు ఒక ఫోన్ అవ్వచ్చు, రెగ్యులర్గా ఎవ్రీడే నేను ఈ పని చేసి దొరుకుతాను అనేది అనుకుంటే చెప్పండి. డెఫినెట్గా అంటే ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాం. సో అక్కడ నాకు ఎవ్రీడే తప్పనిసరిగా నా స్మాల్ అంటే ఎలాబరేట్గా పూజలు చేయను, బట్ నా బేసిక్ కొన్ని ఉంటాయి సింపుల్వి, అది 100% ప్రతిష్ఠ నుంచి డెఫినెట్. అండ్ దీపం పెట్టడం 100% చేస్తాను. నేను చేయకపోయినా శివికి గుర్తొచ్చి అమ్మ ఆ దీపం పెట్టలా మర్చిపోయావు అని పరిగెడుతుంది ఏదో ఒక టైంలో. సో అది వన్ పార్ట్ ఆఫ్ కంపల్సరీ థింగ్. తింటాం ఫర్ షూర్. సరే, ఇప్పుడు రహస్యం చెప్పాలి మీరు. మీ స్కిన్ కానీ చక్కగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫిజికల్ ఏమీ మారలేదు అసలు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వేయింగ్ స్కేల్ ప్రతిరోజు ఎక్కుతా.
ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ తేడా ఉంది అంటే అసలు టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా వెనక్కి మళ్ళీ ఆ 1.5 2 కిలోస్ వెళ్ళేదాకా మళ్ళీ టెన్షన్. సో అలాగే దాన్ని చాలామంది అంటారు స్కేల్ ఎక్కొద్దు, మైండ్లో ఇదవుతుంది అదవుతుంది. ఏమీ కాదు, ఎక్కాలనిపిస్తే ఎక్కండి, ఎక్కి జాగ్రత్తగా చూసుకోండి ప్రతిరోజు. అప్పుడే మనం జాగ్రత్త పడతాం. లేదా ఒక నెల రోజుల తర్వాత ఎక్కాక 5 కిలోలు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? కష్టం కదా. అది 5 కిలోలు ఒక్కసారి తగ్గించడం చాలా కష్టం. దాని బదులు 1 2 అయితే ఈజీ. సో అది ఎవరైనా నెవర్ గెట్ ఆన్ ద స్కేల్ అంటారా, బాగా చెప్పావులే నువ్వు చేసుకో అనుకుంటా నేను లోపల. ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ దట్ వే. నేను ప్రతిరోజు ఎక్కాలి. అండ్ నా ఫుడ్ పోమని ఎక్కువ తినను, కానీ నాకు చాలా స్పెసిఫిక్గా ఇష్టమైనవి ఉంటే అవి ఎంజాయ్ చేస్తాను. మాకోసం ఏంటో కొన్ని చెప్తాను. చాలా వింతగా ఉంటాయి. అంటే ఒక స్పెసిఫిక్ అంటే అన్ని చోట్ల అన్నీ కాదు. ఒక మ్యాక్రూన్స్ ఇష్టం ఒక ప్లేస్లో. అది కూడా ఒక ఇట్స్ యూరోపియన్ బేకింగ్, ఇది లాడ్రే అని. దాంట్లో మ్యాక్రూన్స్, దాంట్లో క్యారమెల్ మ్యాక్రూన్స్ ఇష్టం. అట్లా ఇంకొక చోట ఒక దాంట్లో అది ఇష్టం. అట్లా ఉంటాయి. సో అక్కడికి వెళ్తే అది తినాలి. అలాగే తప్ప ఏది కనిపిస్తే అది సీ ఫుడ్ డైట్ కాదు. అంటే చూసిన ప్రతిదీ తినేదైతే చేయను. బట్ ఇష్టమైనవి మాత్రం స్వీట్ కదా తినను, ఇది ఫ్యాట్ కదా తిన్నాను ఉండదు. ఇష్టమైనవి తింటా. లేకపోతే ఇంకా అనిపిస్తుంది ఇంకెందుకు ఇంత కష్టపడేది, సంపాదించేది, నచ్చింది తిండి కూడా తినలేకపోతే అని. బట్ యా, సో జాగ్రత్తగా ఉంటా. బట్ థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ థింక్ ఇప్పటివరకు అడిగిన ఇంటర్వ్యూల్లో అడగకుండా some other questions అడిగారని నేను అనుకుంటున్నాను. యా డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. నా సాంగ్ పాడతా అదే ఆలోచిస్తున్నా ఏం పాట పాడు. మీకు ఇష్టమైంది ఏదైనా సరే. మొన్న ఇంతకీ ఏ మా సాంగ్కి మీరు పెర్ఫామ్ చేశారు? నావే మిక్స్ చేసాం. మన్నేలా తింటివిరా కృష్ణ, కిలికి ఇది బీట్ అదే ఇది మార్చాము. తర్వాత కిలికి మన్నేలా ఇంకేంటి ఏదో చేశాను. పాడిన పాటలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. మంచి పాటలు కొన్ని, ఆ ఫ్యూ ఉన్నాయి బట్ మంచి పాటలు. కీరవాణి గారి ఎస్పెషలీ మంచి పాటలు. కీరవాణి గారు పర్టికులర్గా ఈ పాటకి తనే కావాలని పట్టుకొచ్చినారు కొన్ని పాటలకి. అసలు అనుకోకుండా అంటే అట్లా పిలిచి అట్లా పాడేసి అట్లా వచ్చేది. ఆయనతో ఎప్పుడు పాడినా ఒక 15-20 నిమిషాల్లో రికార్డింగ్ అయిపోయేది. ఎటువంటి పాట అవనియండి ఫాస్ట్గా అయిపోద్ది రికార్డింగ్. అంటే ఆయనకి టక్కని వచ్చేసింది, దొరికేసింది, ఇలా ఆయన వద్దు మళ్ళీ పాడక్కర్లా అంటారు. అవునా మళ్ళీ పాడిన అస్సలు వద్దు అంటారు. సో ఆయన ఎక్సలెంట్ విత్ పికింగ్ అప్ ద రైట్ లైన్స్ అండ్ వాట్ ఎవర్. మన్నేలానే పాడతాను. అది పెద్ద ఎక్కువ ఎప్పుడు పాడలేదు. ఎక్కువ ఎవరైనా చూసుంటారు ఏదో అట్లాంటివి ఎక్కువ అడుగుతారు కదా. అండ్ చాలామందికి అది నేనని తెలీదు ఆ పాట. చాలా మందికి తెలీదు. మన్నేలా తింటివిరా కృష్ణ, మన్నేలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా జయిస్తే మన్నేలా తింటివిరా కృష్ణ. చాలా కానీ ఎఫెక్ట్స్ మాత్రం పర్ఫెక్ట్ గా వేస్తారు. It was so nice talking to you. Thank you so much.